అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా భార్య నాకే సొంతం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అశోక్ తల్లిదండ్రులు అశోక్కి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని ఆయన సిటీకి తీసుకొచ్చి వ్యాపారంగా పెట్టి ఎంతింతై వటుడింతై అన్నట్టుగా కోట్ల రూపాయల ఆస్తిపాస్తుల్ని సంపాదించాడు. వ్యాపారాన్ని ఆయన పెద్ద వృక్షంగా విస్తరింపజేశాడు. అశోక్ ఏది పట్టుకున్నా బంగారం అయిపోద్ది. తను తీసుకునే డెసిషన్స్ కానీ, అలాగే తను వేసే ప్లాన్స్ కానీ, బిజినెస్ గురించి తను తీసుకునే నిర్ణయాలు కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. వ్యాపారం గురించే అసలు ఏదైనా చిటికలో అది ప్రోసా కాన్సా అని ఆలోచించి టకాటకా డెసిషన్లు తీసుకునేంత చాలా తెలివైనవాడు, చాలా మేధావే. రూపాయి విషయంలో చాలా జాగ్రత్త పరుడు. అంతా సంపాదించి, అంతా తెలివితేటలుండే, అంత మేధస్సు ఉండే, బయట ప్రపంచాన్ని గడగడలాడిస్తూ అంతమంది వర్కర్స్ని, అంత పెద్ద ఫ్యాక్టరీని, బిజినెస్ని మెయింటైన్ చేసుకొచ్చి ఒక్కడూ నెట్టుకొచ్చేసే ఆయన ఇంట్లో భార్య ముందు నోరెత్తలేడు. భానుమతి చాలా తెలివైంది. అలాగే భానుమతి చాలా గర్వపోతు కూడా. భానుమతికి అహంభావం ఎక్కువ. మొగుణ్ణి కొట్టడం, తిట్టడం, చులకన చేయటం కాదు. ఆవిడ మాటకి ఎదురు చెప్పకూడదు. ఆ ఇంట్లో మొగుడైనా సరే, ఎవరైనా సరే, డబ్బు ఉన్నది, ఆ డబ్బు ఉందనేటటువంటి ఆవిడలో ఆ గర్వం అనేది, ఆ డబ్బులో వచ్చిన హుందాతనం అనేది, ఆ డబ్బు వల్ల వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు అనేవి ఆవిడకి చాలా ఇష్టం. ఇంట్లో ఎక్కడివి అక్కడే ఉండాలి. ఇంట్లో వాళ్ళంతా గడగడలాడిపోవాలి. ఆవిడ గీసిన గీటు దాటటానికి వీల్లేదు. ఆవిడ చేసిందే శాసనం, ఆవిడ చెప్పిందే వేదం. ఆవిడ అనుసరించమన్నట్టు ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా సరే అనుసరించుకుంటూ వెళ్ళిపోవాలి. అది చివరికి మొగుడైనా సరే. వంటమ్మాయి కరెక్ట్గా టైం ప్రకారం ఆవిడ చెప్పిన మెను, బ్రేక్ఫాస్టుల దగ్గర నుంచి డిన్నర్ల వరకు ఎవరైనా 1 డే మెను, 1 వీక్ మెను కనుక్కుంటారు. 1 మంత్ మెను వెళ్ళిపోద్ది వంటమ్మాయికి. ఇక గెస్ట్లు ఎవరైనా వస్తున్నారంటే దానికి తగ్గట్టుగా అన్నిటినీ కుక్ చేసి రెడీగా పెట్టేయాలి. డ్రైవర్లు ఎప్పుడూ కార్ల దగ్గర యూనిఫామ్లో ఉండాలి. తోటమాలే మొక్క ఆకు ఎండిపోయినా, ఒక్క పువ్వు వాడిపోయినా వాడు చచ్చాడన్నమాటే. మొగుడు టైంకి ఆఫీస్కి వెళ్ళి టైంకి రావాలి. ఎఫ్ఐఆర్లు, పక్కచూపులు, పిచ్చి వేషాలు లాంటివి వేస్తే ఆవిడలో నుండి మరొక మనిషి బయటకు వచ్చేస్తుంది. ఆవిడకి డబ్బుందన్న అహంభావం, గర్వం, కోపం తప్ప ఆవిడ చాలా నిజాయితీ పరురాలు. మనిషి చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళ నుండి ఆవిడ ఆశించేది నమ్మకం, నిజాయితీ, నీతి, వాళ్ళల్లో ధర్మ ప్రవర్తన. ఆవిడ ఎంత కరెక్ట్గా ఉంటుందో అవతల వాళ్ళు అంతే కరెక్ట్గా ఉండాలి. ఇంట్లో పని వాళ్ళంతా యూనిఫాముల్లో ఉండాలి. ఒకళ్ళతో ఒకళ్ళు గాసిప్స్ చేసుకోవటం, బయటికి వెళ్ళి ఇంట్లో విషయాలు బయట వాగటం. ఇంట్లో మొగుడు ఏదైనా ఉంటే బెడ్రూమ్లో కూర్చుని డోర్ క్లోజ్ చేసి ఆవిడతో పర్సనల్గా మాట్లాడాలి. నలుగురిలో మాట్లాడటాలు, నలుగురిలో నోరెత్తటాలు, నలుగురిలో పెద్ద పెద్దగా జోక్స్ వేయటాలు, సెన్స్ ఆఫ్ హ్యూమర్లు వాడటాలు, వెకిలి వేషాలు వేయటాలు చేస్తే ఆవిడ అస్సలు ఊరుకోదు. ఎవరైనా సరే ఆ ఇంట్లో భానుమతి వస్తోంది అంటే డైరెక్ట్గా ఆ సినిమా యాక్టర్ భానుమతిని చూసినట్టే ఉంటుంది. ఈ భానుమతి గారిని చూస్తే ఆ హుందాతనం, ఆ రాజసం, ఆ టీవీ, ఆ మాట్లాడే పద్ధతి, మనిషిలో ఉండే ఆ కోపం, ఎవరినైనా నిలేసి మాట్లాడేటటువంటి ఆ తత్వం, కంటి చూపుతోటే శాసించేటటువంటి, నిజంగా ఆ స్త్రీయత్వంలో కూడా ఉండేటటువంటి వీరత్వం, వీర నారీమణి అనే ఆవిడ గురించి అందరూ అనుకుంటారు. అంత ఉన్న ఆవిడ మహిళా మండళ్ళకి తిరగటం, ఉమెన్స్ క్లబ్బులకి తిరగటం, లైఫ్లో ఎంజాయ్ చేయటం, డబ్బుల్ని వెదజల్లటం, విచ్చలవిడితనంగా క్లబ్బులకి, పబ్బులకి తిరగటం, బొడ్డు కిందకి చీర కట్టుకోవటం, అలాంటివేమీ ఉండవు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి భగవంతుడు, లేదంటే కనుక ఇల్లు చూసుకోవటం,
బయట వ్యవహారాలు ఏదైనా ఉంటే కనుక ఆయనతో పాటు నేను రావాలి, నాకు నీతో పాటు సమానమైనటువంటి హక్కులు కల్పించాలి, నన్ను తీసుకెళ్లకుండా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, అలాంటి మాటలేమీ మాట్లాడదు. ఆవిడ చదువుకుందే. ఏదున్నా ఆయన కంగారు పడితే మంత్రిగా పక్కనే ఉండి సలహాలు ఇస్తుంది. అలాగని భార్యగా ఆవిడ స్థానం ఎంత అంటే ఏ మొగుడైనా గుండెల మీద పెట్టుకోవాలనో లేదంటే మనసంతా నింపుకోవాలనో అనుకుంటారు. నెత్తి మీదే కూర్చొని ఏళ్తున్నట్టు కనిపించేది ప్రపంచం మొత్తానికి. నిజానికి ఆయన మనసులో ఉద్దేశం కూడా అదే. కాకపోతే ఆయన బయటికి అనలేడు ఆ విషయాన్నే. అత్తమామల విషయంలో కూడా వాళ్ళకి చాలా ఖరీదైనటువంటి ట్రీట్మెంట్లో ఇక్కడి నుండి వాళ్ళకి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ దగ్గర నుంచి వాళ్ళకి డైట్ ఫుడ్లు అన్నీ వెళ్ళేవి. పల్లెటూరు నుండి వచ్చి ఉండండి అని ఒకసారి చెప్పిందే. మేము ఇక్కడే ఉంటాం, అక్కడ ఉండలేమంటే వదిలేసిన వాళ్ళని బాధ్యత మాత్రం వదలకుండా చూస్తూనే ఉందే. వాళ్ళు పోయినప్పుడు కూడా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా వాళ్ళని గంధపు చెక్కలతో ఆవు నెయ్యి, కర్పూరం, పంచదారలు పోసి తగలేంచి వాళ్ళ అస్థికల్ని కాశీ, గయా, ప్రయాగల్లో కల్పించి వాళ్ళకి భారీ ఎత్తున దశదిన కర్మలు, దాన ధర్మాలు చేసి వచ్చిందే. ఇంత చేసిన వేళకి పిల్లలు లేకపోవటం పెద్ద లోటు. అంత గర్వపోతైనటువంటి భానుమతి ముందు అందరూ తలంచితే అలాంటి భానుమతి కూడా మోకాళ్ళ మీద కూర్చుని కొంగు చాపి దోశలు పట్టి భగవంతుడిని ఒక్క బిడ్డని ప్రసాదించమని ఆయన ముందు కన్నీరు పెట్టుకొని వేడుకునేదే. చెయ్యని పూజలు లేవు, మొక్కని మొక్కులు లేవు, తిరగని దేవాలయాలు లేవు. కేవలం పిల్లలు పుట్టాలనే దాంతో దాన ధర్మాలు భారీ ఎత్తున జరిపిస్తూనే ఉండేదే. ఒకవైపున ఎంతోమంది పిల్లలకి చదువులు చెప్పిస్తూనే ఉండేదే. ఎన్నో మంచి కార్యాలని చేస్తూనే ఉండేదే. అయినా లోటు, పిల్లలు లేకపోవటం. డాక్టర్ల దగ్గరికి వెళితే ఇద్దరిలోనూ ఏ లోపం లేదని, అదే ప్రాబ్లం ఏంటనేది మాకు అర్థం కావటం లేదని చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఇలా రోజులు గడిచిపోతూ ఒక శుభ సందర్భంలో భానుమతి గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత కడుపులో ఉండే పిండం మీద ప్రాణాలే పెట్టి పెంచుకోసాగింది. ఇక ఆ తర్వాత 9 నెలలకి భానుమతి డెలివరీ అయింది. బాబు పుట్టాడు. నా కొడుకు నా వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తం ఏలే చక్రవర్తి అని అశోక్ అంటే, నా కొడుకు కోరుకుంటే ఏదైనా సరే కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెడతాను, నేను మహారాజులా పెంచుతాను వీడిని, ది గ్రేట్ చక్రవర్తి నా కొడుకు అని భానుమతి అనుకొని చక్రవర్తి అనే కొడుక్కి పేరు పెట్టుకున్నారు. ప్రపంచం అంతా గడగడలాడిపోయే భానుమతి మొగుడుతో సహా అందరూ భానుమతి ఏది చెప్తే దానికి తల వంచేస్తారు. అలాంటి భానుమతి కొడుక్కి బానిస. పంచ ప్రాణాలు కొడుకంటే. అరికాళ్ళు కందిపోతాయేమోనని కొడుకుని ఫర్ కార్పెట్ల మీద నడిపించి పట్టు పరుపుల మీద పెంచింది. కొడుకు ఏదంటే అదే, అమ్మా నాకు అది కావాలి అని కొడుకు అడగకుండానే కొడుకు కళ్ళ ముందుంటాయి. ఒకవేళ కొడుకు అడిగాడో గంట సేపట్లో అది అక్కడ ఉండి తీరాలి. దాని ఖరీదంతా, అది ఎంత విలువైనది, అది ఎక్కడ దొరుకుద్ది, అది తేవటానికి ఎంత కష్టపడాలి, ఆ రిస్కులన్నీ అశోక్ తీసుకోవాలి. పిల్లల్ని అలా పెంచకూడదు భాను. వాడికి కష్టం విలువ తెలిసేలా పెంచాలి. వాడికి రేపొద్దున ఏది కావాలంటే అది తెచ్చిచ్చేస్తున్నావు. అలా కావాలనుకునేవన్నీ కూడా వాడు అలా సొంతం చేసుకోవాలనుకుంటే రేపు వాడు చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాలకు కూడా అలాగే వెళ్ళిపోతాడు. వీటన్నిటినీ ఇస్తున్నావు, రేపొద్దున వాడి పెళ్ళాన్ని కూడా అలాగే ఇస్తావా ఏంటి అంటే, నా కొడుకు కోరుకుంటే నేను కొండ మీద కోతినైనా సరే, ఆకాశంలో చందమామనైనా సరే తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు నిలబెడతాను. అలాంటిది వాడు ఒక అమ్మాయిని కావాలనుకుంటే అది కావాలనుకోవటమే వాడు గ్రేట్. దాన్ని అలాంటిది నేను ఇవ్వకుండా ఉంటానా ఏంటి? అయినా నా కొడుక్కి కష్టం తెలిసేలా పెంచటం ఏంటి, ఆ రూపాయి విలువ తెలిసేలా పెంచటం ఏంటి? నువ్వు సంపాదించే ఇదంతా ఎవరి కోసం? రేపొద్దున నెత్తిన కట్టుకొని పోదాం అనుకుంటున్నావా? లేకపోతే ఏమైనా సెకండ్ సెటప్ని పెట్టి మెయింటైన్ చేసి దానికి ఏమైనా ప్రసాదించొచ్చావా నాకు తెలియకుండా ఒక 10 మందిని తీసుకెళ్ళి పెట్టడానికి? నా బతుకు అదొకటే తక్కువ అన్నాడు ఆయన. మరి అలాంటప్పుడు కష్టపడటానికి నువ్వున్నావు, వాడిని అనుభవించనివ్వు. వాడిని నేనేమైనా తప్పుడు వెధవగా పెంచుతున్నానా, లేకపోతే వాడేమైనా
తిరుగుబోతు వెధవలా పెరుగుతున్నాడా, వాడేమైనా గాలి రకంలా తయారవుతున్నాడా? వాడికి కావాలన్నదే అనుభవించటానికి కాకపోతే ఇంత అష్టైశ్వర్యాలు ఇంత సిరి సంపదలు ఉండి ఎందుకు? నా కొడుకు ది గ్రేట్ చక్రవర్తి. వాడు ఏది కావాలంటే నా చక్రికి అది కళ్ళ ముందు ఉండి తీరాల్సిందే. వాడికి అక్కర్లేదంటే నాన్నైనా సరే వాడి కళ్ళ ముందు ఉండడంతే అనేపాటికి ఉషో అని ఆయన ఇక పిల్లాడిని దగ్గరికి తీసుకుని, నాన్న అలా ఉండకూడదమ్మా, చూసిన ప్రతిదీ కావాలనకూడదురా, అలా మమ్మీకి ప్రతిదీ చెప్పకూడదంటే మమ్మీ డాడీ ఇలా అంటున్నాడని చెప్పేసేవాడు పిల్లాడు. దాంతో అవే నేర్పించు, అమ్మ మాట వినొద్దు, అమ్మలాగా ఉండొద్దు, నువ్వు అమ్మకు అన్నీ చెప్పొద్దు, అమ్మకు చెప్పక ఎవరికి చెప్పాలి, నీకు చెప్పాలంటావా? నీకే ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్పాలి. అలాంటిదే నువ్వు వాడిని నాకే చెప్పొద్దని ఏం తయారు చేద్దాం అనుకుంటున్నావు పిల్లాడిని? వాడు నా కొడుకు. పిచ్చి పిచ్చి మాటలు వాడికి నేర్పిస్తే నేను అస్సలు ఊరుకోను అని ఆవిడ మాత్రం కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకొచ్చేది. ఏది కావాలంటే అది కొడుక్కే 5 నిమిషాల ప్రకారం కావలసిందంటే కావాలంతే. అది ఒక డ్రెస్ అయినా, వాడు తొక్కే సైకిల్ అయినా, ఏదైనా అంతే. స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే పిల్లాడు. ఏ విషయంలోనూ ఎందులోనూ తగ్గే పని లేదు. స్పోర్ట్స్లో ఫస్ట్, డాన్స్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, స్విమ్మింగ్లో ఫస్ట్, పిల్లాడు క్లాస్లో మార్కుల్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్. అమ్మా నాకు ఫస్ట్ వచ్చాను నేను అని చెప్తే వాడి ముఖంలో ఆ నవ్వులు చూసే భానుమతి గుండె తల్లిగా నిండిపోయేది. కళ్ళు ఆనందంతో చెమర్చేవే. ఒకంత గర్వంతో మనిషి అలా చూసుకునేది పిల్లాడి వైపు. నువ్వు హ్యాపీయేగా బంగారం అని అడిగితే, చాలా హ్యాపీ మమ్మీ, నేను అన్నిట్లో ఫస్టే తెలుసా, నువ్వు అన్నిట్లో ఫస్టే నాన్న, నీకేం తక్కువ, నువ్వు చక్రవర్తివిరా, నువ్వెప్పటికైనా సరే ఏల్తావు నాన్న అని చెప్పేదే. చెప్పి పిల్లాడివన్నీ స్పెషల్గానే ఉంటాయి. వజ్రాలు పొదిగిన బంగారు పళ్ళెంలో భోంచేయటం, దాంతోపాటు పిల్లాడికి సంబంధించిన బెడ్ స్పెషల్, బెడ్రూమ్ స్పెషల్, వాష్రూమ్ స్పెషల్, వాడు చూసుకునే అద్దం స్పెషల్, వాడికి వాడే పర్ఫ్యూమ్ దగ్గర నుంచి వేసుకునే బట్టల దాకా, వాడి గదిలోకి వెళ్ళే పని వాళ్ళ దగ్గర నుంచి వాడి రూమ్లో వాడు రాసే ఒక పెన్ను దాకా అన్నీ స్పెషలే. నిజంగా దొరబాబే, నిజంగా యువరాజే అన్నట్టే పెంచుకొచ్చేది భానుమతి. అయితే అశోక్కి ఒక తమ్ముడున్నాడు. ఆయనకు కూడా ఈయనకిచ్చినట్టే తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇద్దరికీ చెరో సగం ఇచ్చారు. ఇస్తే అశోక్ వాటిని తన తెలివితేటలతో వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదించాడు. ఈయన ఉన్న ఆస్తి మొత్తాన్ని తాగుడికి, వ్యసనాలకి, గుర్రపందాలకి నాశనం చేసి ఉంపుడు గత్తెలకి పెట్టి ఉన్నది మొత్తం ఆర్చేసి భార్య శకుంతల, చిన్న పాప వాహినిని అలా వదిలేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అశోక్ తమ్ముడు. ఆ విషయం తెలిసి భానుమతితో సహా బాబుని తీసుకొని అశోక్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ముందు శవాన్ని దింపించి కేసు హైలైట్ అవ్వకుండా చూడమని ఆ అప్పులు మొత్తం తీర్చేయమంది భానుమతి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఎలా చేశాడేంటమ్మా, డబ్బులు అవసరమైతే నాకు చెప్పుండాల్సిందిగా అన్నాడు అశోక్. ఎంతని ఇస్తారు బావగారు, సిగ్గు శరం మానాభిమానాలు రోషం ఉండాలి అనకూడదులే, కానీ అలా అత్తమామలు ఆస్తి పెట్టారో లేదో పెట్టిన 3 సంవత్సరాలు అయ్యేపాటికి కోట్ల రూపాయల ఆస్తిని కరిగిచ్చేశాడు మీ తమ్ముడు. ఆ పాటికే పాపాయే నా కడుపులో ఉందే. అక్కడి నుంచి అక్కయ్య మీరే మమ్మల్ని భరిస్తూ వస్తున్నారు. ఎవరికి మాత్రం ఎంతవరకని చెప్పండి, దేనికైనా ఒక హద్దు ఉండొద్దా? ఈరోజు మేము ఉండే ఇంటెద్ద మీరు కట్టేది, పని వాళ్ళకి మీరు కట్టేది, సరుకులు అక్కయ్య పంపించేదే, పిల్లకి పాల డబ్బాల దగ్గర నుంచి నా హాస్పిటల్ ఖర్చుల దాకా మీరు భరించేదే, తినటానికి ఉండటానికి కారులో పెట్రోళ్ళకి పని వాళ్ళకి అన్నిటికీ ఇచ్చి చూసుకునే అన్నగారు ఉన్నప్పుడు కూడా ఇంకా అప్పులు చేయటం ఏంటంటే, ఆ అప్పులు తీర్చలేక వాళ్ళు వచ్చి చొక్కా పట్టుకుంటే, వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అసభ్యంగా మాట్లాడితే ఆ అవమానాలు తీసుకోలేక చచ్చిపోవటం ఏంటి చెప్పండి? ఇది మానవత్వం ఉన్న మనుషులు చేయాల్సిన పనేనంటారా? మీతో పాటు వచ్చి ఆ వ్యాపారంలో ఉండమన్నారు, ఒక పొజిషన్ ఇస్తానన్నారు, అలా ఉండటానికి
చూడటానికే మళ్ళీ ఎక్కడా లేని బెట్టు సరే, ఎక్కడా లేని సెల్ఫ్ రెస్పెక్ట్లు గుర్తొస్తాయి. అలాగని పోనీ వ్యాపారంలో పెట్టి నష్టపోయాడన్నా ఏదో సాధిద్దాం అనుకున్నాడు, సాధించలేకపోయాడు అనుకోవచ్చు. కానీ చివరికి ఉంపుడు గత్తెలకి పెట్టి గుర్రపందాలు ఆడా కుక్కసావు చచ్చేదే అనేసి ఆవిడ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని కూర్చుంటే భానుమతి ఇప్పుడు ఎటు నిన్ను తీసుకెళ్ళి పిల్లని తీసుకెళ్ళి చూసేంత పెద్ద మనసున్న వాళ్ళు ఎటు కాదులే, కానీ నీ పుట్టింటి వాళ్ళు వాళ్ళ ముఖం మీదే తీసుకెళ్తారా మరి మీ అమ్మాయిని అంటే ఇది ఇంకా బాగుందే, తీసుకెళ్ళి మేమేం చేసుకునేమే, పిల్లన్నా లేకపోతే ఇంకో పెళ్లి చేద్దాము అన్న తర్వాత పిల్ల ఉంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ భూమి మీద మగాళ్ళకి పిల్లలుంటే ఆడాళ్ళు చేసుకోవట్లేదా, ఆడాళ్ళకుంటే మగాళ్ళు చేసుకోరా, ఏ శకుంతల మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా చెప్పు, మీ బావతో 5 నిమిషాల ప్రకారం సంబంధం చూడమనమని చెప్పి నీకు ఇంకో పెళ్లి చేసి పాపతో సహా యాక్సెప్ట్ చేసేవాడికి ఇచ్చి నేను పంపుతాను. వద్దక్కయ్యా, జీవితానికి సరిపడా గుణపాఠాలు పాఠాలు పోయిన ఆయనతో నేను అనుభవించాను, నాకే పెళ్లి మీద లేదు, దీన్ని పెంచి పెద్ద చేసి దీన్ని ఒక చేతిలో పెడితే చాలనుకుంటున్నాను అన్న తర్వాత ఎటు వాళ్ళకి సంబంధం లేదంట, నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని అంటున్నావు, పిల్లని ఎత్తుకో వెళ్ళిపోదాం మన ఇంటికి అన్న తర్వాత అలాగే నక్కయ్య అని చెప్పి మాట్లాడకుండా పిల్లని తీసుకొని ఆవిడ ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత భానుమతి ఏమి శకుంతలని పని మనిషిగా చూడదు, ఖరీదైన బట్టలు ఖరీదైన తిండి, ఆ ఇంట్లో ఆవిడేమి పనులు చేయించటం కానీ లేదంటే విలువ తక్కువ చూడటం కానీ మాటలు అంటం కానీ ఇలాంటిదేమీ ఉండదు. భానుమతి గర్వం గురించి శకుంతలకు కూడా తెలుసు, మంచి మనసు గురించి కూడా తెలుసు. భానుమతికి ఆంతరంగిక పర్సనల్ ఏదున్నా సరే షేర్ చేసుకునేటటువంటి ఒక తోబుట్టు అనుకోవచ్చు, లేదంటే పర్సనల్ అసిస్టెంట్ అనుకోవచ్చు, ఏదైనా శకుంతలతో మొగుడుతో కూడా కొడుకుతో కూడా చెప్పకూడనివి చెప్పుద్ది భానుమతి. ఆ విషయాలు శకుంతల వినాలి, విని చెవులుండి చెమిటిదానిలాగా వాటిని అక్కడే మర్చిపోవాలి, వాటిని నోరుంది కదా అని అశోక్తో అంటానికి వీల్లేదు, కళ్ళున్నాయి కదా అని చూసిన ప్రతిదీ కూడా పక్కన వాళ్ళకు పోస్ట్ చేయటానికి ఒప్పుకోదు. దానికి తోడు ఆవిడ వాళ్ళకి ఏమీ తక్కువ చేయలేదు, తీసుకొచ్చి పెట్టినందుకు లగ్జరీ లైఫ్, ఇక హెల్దీ లైఫ్ స్టైలు, డబ్బుకి లోటు లేదు, తిండికి లోటు లేదు, బట్టకి లోటు లేదు. ఆవిడతో పాటే కొన్ని నగలిచ్చి తోడుకోడలకు కూడా ఒంటి మీద డైమండ్ బ్యాంగిల్స్, అలాగే పోయిన వాడికి గుర్తుగా బొట్టు తీసేయాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ నాన్నలు పెట్టిన బొట్టదని తోడుకోళ్ళ మొహాన్ని బొట్టు పెట్టి బొట్టుంచు తీకు అనేసి, నిజం చెప్పాలంటే ఆవిడ గట్టిగా మాట్లాడుద్దన్న మాటే కానీ మనసు చాలా విశాలమైందని శకుంతలకు కూడా తెలుసు. దాంతోపాటు కాస్ట్లీ పట్టు చీరలు, ఇక ఆవిడకి మెళ్ళో ఖరీదైనటువంటి డైమండ్ నగలు, పిల్లని చాలా పెద్ద కాన్వెంట్ చూసి ఆ కాన్వెంట్లో ఓ గ్రేడ్ స్కూల్లో కొడుకు చదివే దాంట్లోనే జాయిన్ చేసిందే. కాకపోతే వెకిలి వేషాలు వేయటం, పిచ్చి పిచ్చి వెధవ వేషాలు వెర్రి వేషాలు వేయటం లాంటివి చేస్తే బోన్స్ బ్రేక్ చేసుద్దని వాహినికి పెద్దమ్మంటే గడగళ్ళాడిపోయేదే. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ భానుమతి కొడుకు చక్రవర్తి మొత్తానికి బీటెక్ అయిపోయింది. ఆ తర్వాత పిల్లాడు ఎంబీఏకి వచ్చాడు. ఎంబీఏకి వచ్చిన తర్వాత అబ్రాడ్ వెళ్ళొచ్చు కదరా, వెళ్ళి చదువుకోవచ్చుగా అన్నాడు అశోక్. అన్న తర్వాత భానుమతి కొడుకుని దగ్గరికి పిలిచి, నన్ను వదిలి వెళ్ళిపోతావా బంగారం, నువ్వు లేకపోతే నేను ఉండలేను నాన్న అన్న మాటకి నాకేం ఇంట్రెస్ట్ లేదు, నేను ఇక్కడే ఎంబీఏ చేస్తాను అనేసరికి లేనిపోయిన పుల్లలు పెట్టి పిల్లల్ని నా నుండి దూరం చేద్దామని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఈ వయసులో నేను మొగుడికి డివోర్స్ ఇచ్చి ఇవ్వాల్సి వస్తుంది. అది కాదే అంటే మరి లేకపోతే ఏంటి, ఇక్కడే ది బెస్ట్ కాలేజీలో లక్షల ఖర్చు అయినా పర్లేదు, ఒక ఎంబీఏ సీట్ తీసుకురాలేనంత అడుక్కు తింటున్నామా మనం అనేపాటికి నువ్వేం చదువుకుంటావే అని అడిగాడు ఆయన తమ్ముడు కూతుర్ని. అడిగిన తర్వాత 10th అయిపోయింది ఆ పిల్ల. ఆ తర్వాత నేను పెద్దమ్మ అంటే అది కూడా నాకు చెప్పదనమాట, పులిహోరలో పులుందా అన్నట్టు పెదనాన్న అనేవాడు ఒకడు ఉంటాడంతే ఈ ఇంట్లో అన్న తర్వాత చెప్పమ్మా అంది భానుమతి. అంటే నాకు ఎంబీబీఎస్ చేయాలని ఉంది, నేను డాక్టర్ చదువుతాను, అలాగే హాస్పిటల్ మీ పెదనాన్నే పెట్టిస్తాడు, చదువుకో, ఇంకో డాక్టర్నే చూసి పెళ్లి చేస్తాడు, ఏం పర్వాలేదు, వచ్చిన నష్టం ఏమీ లేదు, దానికి బైపీసీలో ది బెస్ట్ కాలేజ్లో సీట్ తీసుకొని అలాగే దానికి ప్రత్యేకంగా
ఖరీదైనటువంటి డబ్బున్న వాళ్ళ పిల్లలు ఉండేటటువంటి హాస్టల్లో సీట్ కూడా తీసుకో, అర్థమైందా? దానికి చాలా ప్రైవసీ ఉండాలి, ప్రశాంతంగా చదువుకోవాలి, ఏ డిస్టర్బెన్స్లు రాకూడదు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అలాంటి వెకిలి హాస్టళ్లలో కాకుండా మంచి హాస్టల్ చూసి డబ్బు ఎంతైనా వెనకాడే పనే లేదు. ఇక్కడ ఉన్న దగ్గర నుంచి అదే ఇక్కడ అనవసరమైన విషయాలను పట్టించుకొని మైండ్ డిస్టర్బ్ చేసుకుంటుంది. డాక్టర్ అంటే కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదే పెట్టాలి, మంచి చోట చూసి సీటు తీసుకురా అంది అశోక్ని. ఒకేసారి చక్రవర్తికి ఎంబీఏకి, వాహినికి ఇంటర్కి సీట్లు తెచ్చి అక్కడ పెట్టాడు ఆయన. పెట్టిన తర్వాత కొడుకు హాస్టల్ కాదు, డే స్కాలరే రోజు. ఇక కొడుకు సంగతి చెప్పాలంటే కనుక స్పోర్ట్స్ బైకులు బ్రాండెడ్ అన్నీ తోలటం అయిపోయినాయి, స్పోర్ట్స్ కార్లన్నీ అయిపోయినాయి. మార్కెట్లోకి నిన్నే ఈ కారు వచ్చిందంట, పిల్లాడు కావాలని ఇందాక అలా కవర్ పేజ్ చూసి ముచ్చట పడ్డాడు, వాడు కాలేజ్కి వెళ్ళేసరికి గుమ్మం ముందు ఉండాలి ఇది అని చెప్పింది భాను. చెప్తే ఇంకేముందే 5 నిమిషాల ప్రకారం ఏర్పాటు చేయాల్సిందే. నీకు విషయం తెలుసా అమ్మ శకుంతల? చెప్పండి బావగారు అంటే, నిజంగా వాడు అడగట్లేదులే కానీ అడిగితే ఆకాశంలో చందమామను కూడా తాడేసి లాగుద్దు కదూ మీ అక్క అనేపాటికి ఆవిడ తలదించుకుంటే భానుమతి వెనకాలే ఉందని ఆవిడ వెళ్ళిపోయిందే. ఎందుకు అవసరమైతే నాన్నొద్దమ్మా నీకు, నాన్నని ఇంట్లో నుంచి గెంటేసే, కొత్త డాడీ కావాలన్నా కూడా తీసుకొస్తుంది వాళ్ళ మమ్మీ, తెలీదా నీకు ఆ విషయం? నీ కారే కదా కావాలి, దానికి డాడీ ఎందుకులే మారటం అని అశోక్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ కార్ తీసుకొస్తే చాలా ఖరీదైన కారులో చక్రి కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు. ఎందుకో చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ చెప్పటమో, వాళ్ళమ్మ మాటల ప్రభావమో, లేదంటే అలాంటి తల్లి పెంపకంలో పెరగటమో కానీ ది బెస్ట్ అని చాలామంది అమ్మాయిలు మీద పడిపోయి ప్రపోజ్ చేసిన వెనకున్న స్టేటస్ చూసో, వాళ్ళ నాన్నను చూసో, తన అందం చూసో, లేదంటే తనకి ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయని ఆ ఫస్ట్ ర్యాంకులను చూసో చెప్పినట్టు అనిపించేది చక్రికి. ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భానుమతి, అశోక్, శకుంతల, చక్రి భోంచేస్తూ ఉండగా ఫస్ట్ ర్యాంక్ మమ్మీ, ఎల్కేజీ నుంచి ఎంబీఏ వరకు నో చేంజ్ కదా మమ్మ, అన్నిట్లో అలాగే వస్తాయి కదా, నాకు ఎంత బోర్ కుట్టేసిందో తెలుసా మమ్మీ ఫస్ట్ ర్యాంకు అనేసరికి అవునా నాన్న అనే కొడుక్కి గోరు ముద్దలు కలిపి తినిపిస్తూ ఇంకొంచెం నెయ్యివైనా, ఇంకొంచెం కీమా కలిపిన అమ్మ నీకు అంటే ఫస్ట్ ర్యాంకులు బోరు కొట్టడం ఏంట్రా అన్నాడు అశోక్. అంటే నెంబర్ 1 ప్లేస్ బోర్ కొట్టిందని కాదు డాడీ, కానీ ఎప్పుడూ చూసావా నేనే ఫస్ట్ ఉంటాను అన్నిట్లో అనేసరికి శకుంతల ఏం మాట్లాడకుండా తింటూ కూర్చుంటే, నువ్వు మహారాజువి నాన్న, మహారాజు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాడు, మహారాజు ఏది కావాలనుకుంటే అదే, నీ కాళ్ళ దగ్గరికే వచ్చేంత మహర్జాతకుడివిరా నువ్వు, ఆలస్యంగా పుట్టినా దేవుడు తన అంశతో నిన్ను నాకు ఇచ్చాడు తెలుసా అని భానుమతి దిష్టి తీసేసిందే. ఆ తర్వాత బజ్జుందుగాని పదమ్మ అన్న తర్వాత అలా కొడుకు ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏరా ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాడు అశోక్. అడిగితే ఆయన ఒకవైపున బుక్ చదువుకుంటూ కూర్చుంటే వచ్చి అమ్మ ఒళ్ళో పడుకున్నాడు. ఏం నాన్న అనే తల నిమురుతూ ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుంటే, మమ్మీ నేను డాడీ బిజినెస్లోకి వెళ్ళాలనుకోవటం లేదు మరి అందావిడ. అంటే నాకు ఒక స్టార్టప్ ప్లాన్ ఉందమ్మా, ఫలానా వాళ్ళ కొడుగ్గా ఉండటం నాకు ఇష్టం లేదు, నా ఐడెంటిటీ నాకు ఉండాలి కదా, కాబట్టి నేనే ఒక స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అస్సలు డాడీ పేరు వాడకుండా, డాడీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నేనే ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అడిగి తీసుకొని నేనే బిజినెస్లో డెవలప్ అయ్యే నాకంటూ ఒక స్థానాన్ని నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఎంకరేజ్ చేస్తావా మమ్మీ నన్ను అని అడిగితే, నీ ఇష్టం నాన్న, నీకు ఎలా నచ్చితే అలా చేయి అంది. అనేసరికి అప్పుడు శకుంతల, చక్రి పాలు తాగలేదేమ్మా, పాలు తాగలేదా నాన్న అని భానుమతి అంటే, రా శకుంతల కూర్చో అందే. అంటే కూర్చొని పాలు తాగిస్తున్నారు చక్రికి. మరి నా బిజినెస్ సంగతి ఏంట్రా, అదెవడు చూసుకోవాలి, అది కూడా వాడే చూసుకుంటాడు, వాడేదో సరదాగా ఒక బిజినెస్ పెట్టి వాడి టాలెంట్ని వాడు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు, పెట్టనివ్వు, ఆ తర్వాత వాడిది కూడా మన దాంట్లోనే కొలాబరేట్ చేస్తాడు. ఏ నాన్న? అంతే మమ్మీ, అది కాదరా మరో
అప్పుడు దాకా ఇది నువ్వేం చేస్తా, నీకేం పని ఉందే, నువ్వు బిజినెస్ ఆ పిల్లాడొచ్చిందా కూడా చూసుకోలేవా? మరి నాకో విషయం అర్థం కాదు, మళ్ళీ దీంట్లోనే కొలాబరేట్ చేసేటప్పుడు ఇదో బిజినెస్ అదో బిజినెస్, మళ్ళీ నేను దీన్ని చూసుకోవటం ఎందుకురా? ఈ సామ్రాజ్యం స్థాపించిందే నీకోసమైతే నాకేమన్నా ఇంకో పెళ్ళాం, ఆ పెళ్ళానికి ఏమైనా పిల్లలు ఉన్నారా అనేపాటికి చక్రి అలా చూసేపాటికి శకుంతల మా బావకు మామూలు నోటిదోలేదు అనుకున్న తర్వాత భానుమతి ఒక్క చూపు చూసిందే. ఆ చూపుతో నెల రోజుల పాటు చక్రవర్తి మళ్ళీ ఇంట్లో నోరెత్తితే ఒట్టు నోరే ఎత్తలేదో. ఏరా ఫైనల్ డెసిషనా అన్నాడు. అంటే నేను ఫైనల్ కాని విషయం చెప్పనే, మమ్మీ కూడా ఓకే అంది కదా, మమ్మీ చెప్పిందే ఓకే, నేను చెప్పిందే ఇక జరిగి తీరాల్సిందే అన్నాడు. అన్న తర్వాత కానివ్వండి మీ ఇష్టం అనేసరికి అలా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళటం, చక్రి వెళ్ళిన ఫస్ట్ ఇన్వెస్టరే ఓకే చేసేసి చాలా బ్రహ్మాండంగా ఉంది నీ ప్రాజెక్ట్ నాన్న అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామని ఒప్పుకోవటం, వాళ్ళు ఇన్వెస్ట్ చేయటం, ఆ తర్వాత సంవత్సరంలోనే ఆ బిజినెస్ చాలా హయ్యెస్ట్ పొజిషన్కి రావటం, సెకండ్ ఇయర్లోనే కోట్ల రూపాయల ప్రాఫిట్లు చూడటం, పెద్ద బిజినెస్ అవార్డు వచ్చి అలా చక్రిని వరించటం, దాంతోపాటు పెద్ద పార్టీ పెట్టి కొడుకుని తమ కంపెనీకి కూడా ఎండీగా అశోక్తో అనౌన్స్ చేయించడం, కొడుకు బిజినెస్ని తమ బిజినెస్లో కొలాబరేట్ చేయించి ఇప్పుడు చూసుకో నాన్న మొత్తం కలిపి ఈ సామ్రాజ్యాన్ని అంతా నువ్వే ది గ్రేట్ చక్రవర్తిగా నా కొడుకుగా, మీ నాన్న పై ఎత్తును చూసుకుంటూ ఉంటాడులే, పని పాట ఏముంటుంది, ఇంట్లో ఉంటే నోరు బాగా దురదగుంటాకు పూసుకున్నట్టు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు అంది భానుమతి. అనేపాటికి మీ ఇష్టం, అమ్మా కొడుకుల డెసిషను, అమ్మా కొడుకుల నిర్ణయాలు కాదంటానికి నేనెవరిని ఎమ్మా శకుంతల అంటే చెప్పండి బావుగారు నీ పని బాగుంటుంది, ఏదున్నా చెప్పండి బావుగారు, చెప్పండి అక్కయ్య. అదేది ఉన్నాను పెదనాన్న, ఎలా సాగుతుందే చదువు, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో పెద్దమ్మ జాయిన్ చేసిందిగా, నాకు చెప్పనే లేదు దీనికి సీట్ ఎప్పుడు తీసుకున్నావు బాను, సైన్ నువ్వే చేసావు అది కూడా మర్చిపోయావా నువ్వు, అంతేలే మీ ఇద్దరు దాంట్లో పడితే నాకు ఈ మధ్య ఏది గుర్తుండట్లేదు, మళ్ళీ హాస్టలేనేమే నువ్వు అంది వాహిని. మంచి తెలివైంది పుట్టింది, ఇదొక్కటే ఈ ఫ్యామిలీలో అచ్చం నా పోలికేనమ్మా, తింగరతనం అంతా నాదే వచ్చింది దీనికి, అందుకే దాన్ని నట్లు బిగించి దూరంగా ఉంచి పెంచుతుంది దాన్నే అంది భానుమతి. ఆ తర్వాత ఇలా హ్యాపీగా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ఒక కాలేజ్ నుంచి ఒక ఇన్విటేషను ప్లస్ దాంతోపాటు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చి అక్కడికి అశోక్ని గెస్ట్గా రమ్మనమని, పిల్లలకి ఆయన చేతుల మీదుగా ప్రెజెంటేషన్స్ ఇమ్మనమని అడిగారు. అడిగితే ఆయన వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నుంచే భానుమతి అంత త్వరగా రాదు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిందైతేనే ఆవిడ వస్తుంది, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల నేను ఉండాలి అనే మనిషేం కాదు. దాంతో ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా కొడుకుని తోడు తీసుకెళ్ళటం అలవాటైపోయింది. దట్టు చక్రి ఇద్దరం కలిసి వెళ్దాం రారా నాన్న అంటే, ఎక్కడికి డాడీ అంటే కాలేజ్కి రా గెస్ట్గా పిలిచారు నన్ను అనేసరికి కాలేజ్ లైఫ్ అయిపోయిందేమో, మళ్ళీ కాలేజు స్టూడెంట్స్ అంటే ఎందుకో వెళ్ళాలనిపించింది, సరదాగా అనిపించి మనసుకి మమ్మీ వెళ్ళేదా అని అడిగితే, నీ ఇష్టం నాన్న, వెళ్ళేదా ఏంటి, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, అసలు ఒకవేళ నాన్నని తీసుకెళ్ళకూడదు నువ్వే వెళ్తానన్నావా, గెస్ట్గా నువ్వే వెళ్ళు నాన్నే ఉంటాడు, పర్లేదులే మమ్మీ డాడీనేగా రమ్మన్నారు వాళ్ళు, చైర్పర్సన్ డాడీయే కదా, చైర్పర్సన్ డాడీ ఏంటి నాన్న తీసేసి నిన్ను పెట్టినా చెప్పు అన్న తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అంత డెసిషన్లు తీసుకోకూడదులే కానీ ఊరుకో వాడొస్తానన్నాడుగా అని కొడుకుని తీసుకొని వెళ్ళాడు అశోక్ కాలేజ్ ఫంక్షన్కి. చాలా కాలం తర్వాత కాలేజ్ అట్మాస్ఫియరు స్టూడెంట్ని చూడంగానే మనసుకి చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. కాలేజ్ లైఫ్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది డాడీ, ఆ టైం దాటిపోయిన తర్వాత అప్పుడే అయిపోయిందా మిస్ అయిపోయామా అన్నట్టు ఉంటుంది. స్టూడెంట్స్ చూడు ఎంత బాగుంటారో, కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోయే ఇది తర్వాత ఉండదేమో కదో అనేసిన తర్వాత ఆయన ఎస్ అని చెప్పి మొత్తానికి వీళ్ళకి గెస్ట్ సోఫా ఇస్తే
అందులో కూర్చున్నారు. స్టేజ్ మీద ఒక అమ్మాయి డాన్స్ పర్ఫామ్ చేస్తుంటే ఆ అమ్మాయి వైపే అలా నిలబడిపోయినాయి చక్రవర్తి కళ్ళు. అయితే ఆ అమ్మాయి పేరు మనస్విని అని, ఆ అమ్మాయి డాన్స్ పర్ఫామ్ చేస్తోందని, ఆ అమ్మాయి కూడా MBA ఫైనల్ ఇయర్ చదువుతోందని అక్కడ ముందే ఆ అమ్మాయి వచ్చే ముందు ఇచ్చిన అనౌన్స్ చేస్తారు కాబట్టి అక్కడ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాడు. దాంతోపాటు ఆ అమ్మాయి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు తీశాడు. ఆ అమ్మాయి చాలా చాలా నచ్చేసింది. ఎంత నచ్చేసిందంటే ఆ అమ్మాయితో 100 years లైఫ్ కనపడిపోయేంత నచ్చేసింది. ఆ తర్వాత ఇక ఆ అమ్మాయి మళ్ళీ స్పీచ్ చెప్పడం ఒకటి, స్పీచ్ చెప్పేటప్పుడు ఆ అమ్మాయి ఫోటోలు, ఆ అమ్మాయి వీడియోలు, ఆ తర్వాత ఆ అమ్మాయి కొన్ని ప్రైజులు వస్తే ఆ ప్రైజులు అశోక్ చేతుల మీదుగా అందుకోవటం, థ్యాంక్ యూ సార్ అని షేక్ హ్యాండ్ ఇవ్వటం, తను పక్కనే ఉండే ఆ అమ్మాయిని కన్నార్పకుండా ఆపాద మస్తకం అలాగే చూడటం. ఎందుకో ఆ అమ్మాయి ఏమి రంభ కాదు, ఊర్వశి కాదు, కానీ కన్ను తిప్పుకోలేనంత ఆ అమ్మాయి అందం తెగ నచ్చేసింది. ఆ అమ్మాయి మాటలు నచ్చేశాయి. ఎందుకో ఆ అమ్మాయి గుండెల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఆకలి లేదు, నిద్ర లేదు, దాహం వేయట్లేదు. ఆఫీస్కి వెళ్ళినా ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఒక రోజున అలా అమ్మ నాన్నల బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లో అమ్మ కూర్చుని పుస్తకం చదువుకుంటోంది, నాన్న ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. అయితే మమ్మీ అనుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మ ఒళ్ళో పడుకున్నాడు. కొడుకు ఏదన్నా దిగులు వచ్చినా ఏదైనా కావాలన్నా అలా వచ్చి ఆవిడని అడుగుతాడని ఆవిడికి తెలుసు. అయితే ఏంటి నాన్న అని అడిగింది భానుమతి. అడిగితే తన ఫోన్లో నుంచే ఆ అమ్మాయి ఫోటోలు చూపించి వీడియోలు చూపించి తన పేరు మనస్విని, మొన్న డాడీ గెస్ట్గా వెళ్ళిన కాలేజ్లో MBA ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో ఉంది, తను నాకు నచ్చిందమ్మా, ఐ లవ్ హర్ మమ్మీ, తన్ని నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేయవా నాకు, తను నేను ప్రేమిస్తున్నానమ్మా అంటే ఏం బాగుందిరా అమ్మాయి, అక్కడున్న చాలామంది అమ్మాయిల్లో కన్నా ఈ అమ్మాయి ఏమీ స్పెషల్గా లేదే, అక్కడ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ కూతుళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కూతుళ్ళు చాలామంది చదువుతున్నారుగా, అందరిలో లేని ప్రత్యేకత ఏం కనపడింది నీకు అనేపాటికి శకుంతల అని ఒకే క్యాకేస్తే అక్కయ్య అని అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత బాబు ఫోన్లో నుంచి నీ ఫోన్లోకి ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు ఫార్వర్డ్ చేసుకొని నా ఫోన్కి కూడా ఫార్వర్డ్ చేయి, అలాగే నక్కయ్య అని ఆవిడ వెళ్ళబోతుంటే కూర్చో ఫ్యామిలీ విషయం అనేసరికి కూర్చుంది ఆవిడ. కూర్చున్న తర్వాత ఒక విషయం చెప్పనా అశోక్ నీకు, చెప్పు భాను అంటే, నీలో ఏముందని నేను నిన్ను చేసుకున్నానంటావు, నీకన్నా అందగాళ్ళు, నీకన్నా టాలెంటెడ్ పర్సన్స్, అమెరికాలో డాక్టర్సు, చాలామంది కోటీశ్వర్లు, కలెక్టర్ల సంబంధాలు, మినిస్టర్ల కొడుకులు చాలామంది వచ్చారు, వాళ్ళల్లో లేనిదేదో నీలో ఉందని నేను చేసుకున్నానంటావా, లేకపోతే నాకు నచ్చి చేసుకున్నానంటావా, రాజు మెచ్చిందే రంభ, నేను రాణిగా నిన్ను మెచ్చాను కాబట్టి పాలేరైనా పనివాడైనా వాడు మహారాజుతో సమానం. ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుక్కి నచ్చటమే ఆ అమ్మాయి పూర్వజన్మ సుకృతం, వాడికి నచ్చింది అంటే ఆ అమ్మాయి ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఇంత ఇంటికి ఇంత సామ్రాజ్యానికి ఆ అమ్మాయి కోడలు కాబోతోందంటే అంతకన్నా ఏం కావాలి ఆ అమ్మాయి లైఫ్కి అన్న తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలి నాకు అంటే, అశోక్తో అలా కాదే, మన స్టేటస్ ఏంటి, హోదా ఏంటి, నేను చేసుకునేటప్పుడు నీ స్టేటస్ ఏంటి, నీ హోదా ఏంటి, నాతో పోలిస్తే నువ్వేంటి, అలాగని నేను నిన్ను పెళ్లి చేసుకోలేదా, బాబు పుట్టలేదా, డబ్బేం చేసుకుంటావు, రేపొద్దున నెత్తిన వేసుకొని పోదామంటావా, పైకి పోతూ పోతూ పిల్లల సంతోషాలు కాదంటం కాదు కదా, నేను డబ్బు పిచ్చితో మాట్లాడలేదు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో తెలుసుకోకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తామా, అసలు నీ బాధ ఏంటి, అది కాదు ఆ అమ్మాయి ఏమీ అంత స్పెషల్ కాదని ఒక విషయం చెప్పమంటావా, నువ్వు పక్కనే ఉన్నప్పుడు నేను వేరే వాడిని స్పెషల్ అంటే నీకు ఎలా ఉంటుంది, అలాగే ఆ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు వేరే వాళ్ళకి చూపించి వీళ్ళు స్పెషలు, నువ్వు వాళ్ళతో ఓకే చేసేసుకోనా అన్న అంటే వాడికి అలాగే ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎందుకులే కానీ మధ్యలో ఇన్వాల్వ్ చేయటం, మీకు నచ్చిందిగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేశాడు ఆయన. ఆ తర్వాత
భానుమతికి వాళ్ళ వివరాలు వచ్చేయటం, ఆ తర్వాత వాళ్ళ గురించి కనుక్కోవాల్సినవన్నీ కనుక్కోవటం. భానుమతి వెళ్ళి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలతో, వాళ్ళ అమ్మ పేరు వర్ధని, నాన్న పేరు మాధవరావు, వాళ్ళతో మాట్లాడేసేయటం. అమ్మాయికి ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆవిడ అన్ని వివరాలు సేకరించటం. ఆ తర్వాత అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 3 నెలలు తిరగకుండా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయాయి. ఆ రోజున అమ్మాయికి అబ్బాయికి ఫస్ట్ నైట్. ఆ ఫస్ట్ నైట్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేసి అమ్మాయి ఒళ్ళంతా నగలేసి అమ్మాయిని పడగదిలోకి పంపించి అమ్మలక్కలంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అశోక్ కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆకాశంలోకి చూస్తూ ఆలోచించుకుంటుంటే, ఏంటి ఇక్కడ రాకుండా లోపలికి పడుకునే టైం అవ్వలే అనేపాటికి, ఏం లేదు, మన మొదటి రాత్రి క్షణాలు గుర్తొచ్చి ఆ తీపి స్మృతుల్ని నెమరు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ కాళరాత్రి గురించి పీడకలల గురించి ఎందుకు అనేపాటికి, నేనేం ఆ రోజున అంత బాధ పెట్టానే నిన్ను, నేనేం అంత ఇబ్బంది పెట్టాను నిన్ను, అలా మాట్లాడేసావేంటి నన్ను అనుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత శకుంతల కూడా తన గదిలోకి వెళ్ళిపోయి ఇక పడుకుండిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. అయితే గదిలోకి వెళ్ళిన పెళ్లి కూతురు పాల గ్లాసు ఆ పక్కనే పెట్టి ముందే గదిలోకి వెళ్ళి ఉన్నాడు కాబట్టి చక్రి అలా నిలబడింది. అటు తిరిగి నిలబడిన ఆమెని తనే దగ్గరికి తీసుకోవాలనే దాంతో వెళ్ళి వెనక నుంచే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఇటు తిప్పితే కళ్ళ నిండా నీళ్ళు. చక్రిని ఒక్క తోపు వెనక్కి తోసేసిన తర్వాత, ఇప్పుడు సంతోషమా, మీ మనసులు ఇప్పుడు ఆనందపడ్డాయా, ఇంకా చేయాల్సినవి ఏమైనా మిగిలిన్నాయా, చేయాల్సినవన్నీ కంప్లీట్ అయిపోయినాయా, అసలు ఎందుకు ఇంత కిరాతకమైన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందే, నా మనసుతో నీకు ఎలాంటి సంబంధం లేదు కదో, నేను కాలేజీలో చూడగానే నచ్చేసిన తర్వాత మీ అమ్మని అలా పంపించేశావు, నేను వేరే అబ్బాయిని రాకేష్ని 2 సంవత్సరాల నుంచి ప్రాణానికి ప్రాణంలా ప్రేమిస్తున్నానని, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అతనే నా జీవితం అని నేను అతనికి మాటిచ్చానని మీ అమ్మకి చెప్పాక, మీ అమ్మ నీకు చెప్పాక కూడా నువ్వు మౌనంగా ఊరుకున్నావు కదో, మా అమ్మ నాన్నల్ని వాళ్ళ పేదరికాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని అసమర్థతగా తీసుకొని నగలు డబ్బుని ఆశగా చూపించి మీ కోట్ల రూపాయల ఆస్తిని ఎరగా వేసి మొత్తానికి మా అమ్మ నాన్నల చేతే నన్ను కొట్టించి తిట్టించి మొత్తానికి బలవంతంగా ఒప్పించి నీ దాన్ని చేసుకున్నావు కదో, దానికోసమని మా అమ్మ నాన్నల్ని సెటిల్ చేస్తామని మా తమ్ముడు చెల్లెల్ని పెద్ద చదువులు చదివించి మా చెల్లెలకి పెళ్లి చేసి మా తమ్ముడిని సెటిల్ చేసి అబ్రాడ్ పంపిస్తానని మీ అమ్మ ఆఫర్లు ఇచ్చింది కదో, నువ్వు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నిజం తెలిసేగా నన్ను ఫేస్ చేయలేక నాకేం సమాధానం చెప్పాలో తెలియక నువ్వు నాతో 3 నెలలుగా కనీసం మాట్లాడిందే, ఒక్కసారి కూడా నేను నిన్ను కలవాలని అన్నిసార్లు ట్రై చేసినా, మాట్లాడాలని అన్నిసార్లు ట్రై చేసినా నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నువ్వు నాతో టచ్లో లేనిదే అసలు ఊళ్ళోనే లేకుండా పోయావు కదో, ఎన్నిసార్లు వచ్చానో నీకోసం, దయ జాలి కరుణ లేకుండా పెళ్లి చేసేసుకున్నావు మొత్తానికి. ఇప్పుడు నేనెంత చిత్రవద అనుభవిస్తున్నానో తెలుసా, మనసులో తన్ని పెట్టుకొని శరీరాన్ని నీకు ఇవ్వమంటావా, ఇది కరెక్టేనంటావా, ఇది పద్ధతేనంటావా, ఇప్పుడు నేను నిన్ను కాదు నన్ను నేనే ఏ చెప్పుతో కొట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, మానవత్వం ఉన్నటువంటి మనుషులు చేసే పనులేనా మీ ఫ్యామిలీ చేసింది, మీ అమ్మ చేసింది, నేను ప్రేమించిన అబ్బాయి నన్నే కావాలనుకుంటున్నాడని మేమిద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామని అతని ఫ్యామిలీని కిడ్నాప్ చేసి రాకేష్ని కొట్టి వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి ఒక చోట వాళ్ళని నిర్బంధించి ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి రాకేష్తోనే నువ్వు మర్చిపో, నువ్వు చక్రినే పెళ్లి చేసుకో, నేను నీకు కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను రిస్క్ తీసుకోలేను, మా అన్నయ్య పిల్లలు ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నారు, మనిద్దరి పెళ్లి కోసమని వాళ్ళ ప్రాణాలనే నేను బలిదానం చెయ్యలేను అని చెప్పి చివరికి తనే నన్ను పెళ్లికి ఒప్పించేలా చేశారు కదో, ఏం పనులివే, నువ్వు నా శరీరాన్ని గెలుచుకోగలవు కానీ నా మనసుని గెలుచుకోగలను అనుకుంటున్నావా, దీన్ని ప్రేమ అంటారా, పైశాచికత్వం అంటారో, మీ అమ్మ లాంటి అమ్మ ఉండటం నీ గ్రేట్నెస్ ఏమో కానీ మనుషుల్ని అర్థం చేసుకోలేనే మనసులు మీవే, డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అనుకునే గర్వంతో విర్రవీగిపోయే మనుషులు మీరు. ఇప్పుడు నీకేం కావాలి, నాతో సుఖపట్టం కావాలా, నా మనసు నీకు అక్కర్లేదో, నా మనసులో ప్రేమ
ప్రేమ నీకు అక్కర్లేదో, నేను నిన్ను ప్రేమించాల్సిన అవసరం లేదో, నీకు కావలసిందే బలవంతంగానైనా నన్ను నీ దాన్ని చేసుకోవటం, పెళ్లి చేసుకోవటం, తీసుకొచ్చి ఈ బంగారు పంజరంలో బంధించటం, నన్ను హౌస్ అరెస్ట్ చేసేయాలి ఇప్పుడు, అంతేగా, ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వకూడదు, నీకు ఇష్టమైంది తినాలి, ఇష్టమైంది కట్టుకోవాలి, నువ్వు రమ్మన్నప్పుడు బెడ్రూమ్లోకి రావాలి, కనమన్నంతమంది పిల్లల్ని కనాలి, నేను బానిసలా ఇక్కడ పడుండాలి, అదేగా ఇక్కడ నా స్థానం, నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా అని ఆ అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చొని వెక్కి 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 ఏడ్చేపాటికే చక్రికి ఒక క్షణం పాటు గిర్రన భూమంతా తిరుగుతున్నట్టు అనిపించేసి తల పట్టేసుకున్నాడు. అసలు ఏమీ అర్థం కాలేదు. బడా 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 అమ్మాయి చెప్పిన దాంట్లో తనకు అర్థమైందే, ఆ అమ్మాయి ఈ పెళ్ళికి ఇష్టం లేదని చెప్పిందని, వెళ్ళిపోవాలనుకుందని, వేరే వాడిని ప్రేమించిందని, అయితే ఆ అమ్మాయిని బలవంతంగా ఒప్పించారని, వాళ్ళ అమ్మా నాన్న కూడా ఈ పెళ్ళిని ఆమోదించారని, ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రేమించిన వాడి ఫ్యామిలీని కిడ్నాప్ చేసి బెదిరించారని, అసలు ఏం జరిగింది తనకి ఒక్క క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. బుర్ర బద్దలైపోతున్నట్టు అనిపించింది. పెళ్ళి కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి 3 నెలల గ్యాప్ ఉంటే ఆ 3 నెలల గ్యాప్లో తను ఫోన్లో మాట్లాడకూడదే. ఎందుకు? తననుకున్న కారణమా? కాదు కదా. ఇప్పుడు తనకి నిజం కావాలి. ఆ నిజం ఎవరు చెప్తారో అమ్మ చెప్పదు. తన్న ఇప్పుడు అడిగినా నేను నటిస్తున్నానంటది. నాన్న మొహంలో ఇదంతా తెలిసినట్టే లేదు. ఎందుకంటే అమ్మ ఇలాంటి వ్యవహారాలు నాన్న దాకా రానిచ్చి నాన్నని లెక్క చేయదు. ఇప్పుడు ఈ అన్ని విషయాల గురించి నాకు నిజం ఎవరు చెప్తారు? వాహిన దానంత తిక్కలది ఇంకోటి లేదు. పిన్ని, ఎస్, అమ్మతో పాటు అమ్మ నీడలాగా ప్రతి పనిలో ఉండేది పిన్నినే అడగాలి. అసలు ఏం జరిగింది, ఏంటి కథ కమామేషం అని చెప్పి బుర్రంతా వేడెక్కిపోయి తలంతా పని చేయకుండా అయిపోయి ముందు ఐస్ వాటర్ తీసుకొని ఫ్రిడ్జ్లో గడగడగడ ఒక బాటిల్ నీళ్లు ఎత్తి తాగేశాడు. ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ పిన్ని డోర్ కొట్టాడు. ఆవిడ తలుపు తెరిచింది. తలుపు తెరిచిన తర్వాత లోపలికి రావచ్చా పిన్ని? రా నాన్న. ఏ గదిలో ఏమైనా తక్కువైనాయా అమ్మ? ఏమీ లేవా? ఏమైనా కావాలా? వచ్చి ఇవ్వనా నాన్న అని అడిగితే, పిన్ని ఒకసారి నా వైపు తిరుగు అన్నాడు. ఆవిడ అలా తిరిగిన తర్వాత ఆవిడ చేయి తీసుకొని తన తల మీద పెట్టుకొని, పిన్ని నేనంటే నీకు చాలా ఇష్టం కదూ, చిన్నప్పటి నుంచి నువ్వే నన్ను పెంచావు కదూ, అంటే నాకు నువ్వే వారసుడివి నాన్న, నా ప్రాణం నువ్వు, నా కొడుకుతో సమానం రా నువ్వు, నేను కనకపోయినా నిన్ను నా బిడ్డ కన్నా ఎక్కువ అనుకుంటానయ్యా. మరి నిజం చెప్పు పిన్ని, ఏం జరిగింది మనస్విని విషయంలో? నిజంగా తన ఇష్టంగానే నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుందా పిన్ని? అసలు తను వేరే వాడిని ప్రేమించిన మాట నిజమా పిన్ని? అమ్మేమైనా ఈ పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుందా పిన్ని? ఏదైనా జరగకూడదు జరిగితే ఏం జరిగిందో నా దగ్గర దాచకుండా నువ్వైనా చెప్పవా పిన్ని అని అడిగాడు చక్రి. తను నాతో ఇలా అంది, కానీ నాకు అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కావటం లేదు. నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది పిన్ని. నువ్వు నా అమ్మలాంటి దానివి కదా, నువ్వు చెప్పావని నేను అమ్మకి చెప్పనని నీకు తెలుసు, ప్రమాణం చేసి చెప్తున్నాను పిన్ని, చెప్పవా నాకు ఏం జరిగిందో అని ఆవిడ చేతులు పట్టుకున్నాడు. దాంతో ఆవిడ తలుపులు దగ్గరికేసి వచ్చి కూర్చుంది. కూర్చున్న తర్వాత తను చెప్పిన మాటలు నిజమే నాన్న అన్న తర్వాత ఒక్కసారిగా ఆవిడ కళ్ళల్లోకి తలెత్తే అలా చూశాడు. ఇప్పుడే కాదురా, నీ గురించి నీకు చాలా తెలియాలి, నీ గురించి నీకు చాలా తెలియాల్సిన టైము ఈరోజు వచ్చింది కాబట్టే నీకు నీ పుట్టుక దగ్గర నుంచి ఏం జరిగిందనే విషయాలు ఈ పిన్ని చెప్పాలి. మీ అమ్మ అందరమ్మ లాంటిది కాదురా, చాలా మంచిదే. నిజం చెప్పాలంటే మీ అమ్మలో కోపాన్నే అందరూ చూస్తారు. మీ అమ్మలో నీ మీద చచ్చిపోయేంత ప్రేమ ఉంది. మీ అమ్మలో దైవిక గుణం కూడా ఉందిరా. మీ అమ్మని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో అర్థం చేసుకుంటూ ఉంటారు. నా వరకు నా జీవితంలో ఏ తోడుకోడలరా తీసుకొచ్చే తోడుకోడల్ని కూతుర్ని తమతో సమానంగా చూసేదే. మీ అమ్మలో ఉన్నతమైన వ్యక్తిత్వం కూడా ఉంది. నువ్వు ఏ రోజైతే కడుపున పడ్డావో నీ మీద మీ అమ్మ పంచప్రాణాలే కాదు తన సర్వస్వమే పెట్టుకొని నిన్ను భూమి మీదకి తెచ్చుకొని కందే. చిన్నప్పటి నుంచి నువ్వేం కావాలంటే అది నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడం మీ అమ్మకు ఒక ఆనందం. నువ్వు అనుకుంటున్నావు
కదా చిన్నప్పటి నుంచి నీకు అన్నిట్లో ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయని. రాలేదు నాన్న, మీ అమ్మ తెప్పించింది ఆ ఫస్ట్ ర్యాంకులు. ఆ ఫస్ట్ ర్యాంకులు తెప్పించినప్పుడు నీ కళ్ళల్లో కనిపించే ఆనందం, నువ్వు పడే సరదా, ఆ కప్పులు చూసుకొని మెడల్స్ చూసుకొని నువ్వు మురిసిపోతావు చూసావా, అప్పుడు నీలో కలిగేటటువంటి ఆ ఎక్సైట్మెంటు, ఆ ఆనందం, నీ కళ్ళల్లో ఆ స్పార్కు చూసుకొని మీ అమ్మ గుండెలు ఆనందంతో మెరిసిపోయి, మీ అమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయి, మీ అమ్మ మనసంతా సంతోషంతో కేరింతలు కొట్టుద్దే. అక్కడి నుంచి నీ లైఫ్లో నువ్వు ఏది కావాలంటే అదే, కాదనకుండా అన్నిటినీ నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టింది నాన్న. నీకు ఇంత కష్టం కూడా మీ అమ్మ కలగనిచ్చేది కాదు. నిన్ను టీచర్లేమీ అనకూడదు, మాస్టర్లేమీ అనకూడదు, నీ కో స్టూడెంట్స్ నిన్నేమీ అనకూడదు. అలా వాళ్ళు లేరు నాన్న, ఉండేలా మీ అమ్మ చేసిందే. కాబట్టే నీ లైఫ్లో ప్రతిదీ కూడా ఎంజాయ్మెంటే తప్ప, నీ లైఫ్లో ప్రతిదీ హ్యాపీనెస్సే తప్ప దిగులు బాధ అనే వాటికి స్పెల్లింగే లేకుండా నిన్ను పెంచుకొచ్చేసిందే మీ అమ్మ. ఆ తర్వాత నీ ఎంబీఏ అయిపోయిన తర్వాత నువ్వు స్టార్టప్ పెట్టాలని ఆ రోజు చెప్పి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న అసలు ఇది వర్కౌట్ అయ్యే విషయమేనా భాను, ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు, ఇన్వెస్టర్ల దగ్గరికి కుక్క తిరిగినట్టుగా తిరగాలి, అది తిరిగిన తర్వాత అయినా ఎవడైనా ఓకే చేస్తే ఓకే, లేదంటే కనుక వీడు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళి ఏమీ చేసుకోడు కదా అని మీ నాన్న అంటే, వాడవన్నీ చేసుకునేటట్టయితే నువ్వెందుకున్నట్టు అని అడిగింది మీ అమ్మ. అంటే అన్నాడు మీ నాన్న, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో మనమే చేస్తాం, కాకపోతే మన పేరుతో చెయ్యం. నా కొడుకు కంపెనీల చుట్టూ తిరగటానికే వాడు లో క్లాస్ వాడనుకుంటున్నావా, అలగా వెధవనుకుంటున్నావా, వాడు చక్రవర్తి. వాడు వెళ్ళే ఫస్ట్ కంపెనీయే ఏదో నువ్వు కనుక్కోవాలి ముందే, కనుక్కొని వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో నువ్వే వాళ్ళ కంపెనీ పేరు మీదుగా చెయ్యి. చేసిన తర్వాత మన అబ్బాయికి వెనకమాల మన బ్రాండ్ నేమ్ పెట్టి వాడికి ఎక్కడా లేని సక్సెస్ తీసుకురావాలి నువ్వు 1 ఇయర్లో. వాడికి సక్సెస్ అంటే చాలా ఇష్టం. సక్సెస్ లేకపోతే వాడు డిసప్పాయింట్ అయిపోయి వాడు లోగా ఫీల్ అవుతాడు. వాడు అలా ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు వాడి ప్లేస్ నెంబర్ 1గానే ఉండి ఆ నెంబర్ 1 ప్లేసే వాడికి చిరాకు కలిగేంత వాడు ఎప్పుడూ చక్రవర్తిగానే మహారాజుగానే ఉండాలి. ఆ తర్వాత ఆ కంపెనీనే పెట్టుబడి పెట్టింది మనమే కాబట్టి మన కంపెనీతో కొలాబరేట్ చేసి మన పిల్లాడికి నువ్వే అనుభవపూర్వకంగా పక్కనే ఉండి ఒక చైర్పర్సన్గా వాడిని ఎండీగా అనౌన్స్ చేసి వాడికి వ్యాపారం బాధ్యతలు నేర్పించి అప్పగించు, అర్థమవుతుందా అని చెప్పింది మీ అమ్మ. అలా నువ్వు అనుకున్నవన్నీ సాధించావని నువ్వు పొంగిపోయావు. నువ్వు అవన్నీ సాధించడం వెనక మీ అమ్మ హస్తం కనపడకుండా, మీ నాన్న సపోర్టు కనిపించకుండానే ఉంది నాన్న. ఎవరి ఉనికి లేకుండానే పైకి రావాలని, నీకు నువ్వుగానే సెల్ఫ్గా డెవలప్ అవ్వాలని, డిపెండెంట్గా ఉండకూడదని ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నా సరే నీ వెనక ఉన్న పెద్ద బ్రాండే మీ నాన్న మీ అమ్మ పేరులో. నీ వెనకున్న పెద్ద బ్రాండే ఏంటో తెలుసా? చక్రవర్తి గ్రూప్స్ అధినేతవే, ఆ అధినేత కొడుకువే అనేదే. భానుమతి ఇండస్ట్రీస్ నీ పేరు మీదగా రన్ అయిపోతుంటే ఎవరికి రా నువ్వు తెలియంది, ఎవరికి గూగుల్లో కొడితే నీ గురించి వచ్చేస్తుంది, అయితే ఎవరి నాన్న నీ గురించి కనుక్కోలేందే. అలా మీ అమ్మ గెలుపుని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టి నిన్ను గద్దెక్కిచ్చి కూర్చోబెట్టిందే. ఆ తర్వాత అనుకోకుండా నువ్వు కాలేజీకి వెళ్ళటం, మనస్విని చూడటం, మనస్విని కావాలనుకుంటున్నానని మీ అమ్మకి చెప్పటం వరకే నీకు తెలుసు. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి మీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంత ఎంక్వైరీ చేయించిందంటే నిద్రాహారాలు మానేసింది, తిండి తినటం మానేసిందే. ఆ అమ్మాయి గురించే మొత్తం కూలంకషంగా కనుక్కుంటే ఆ అమ్మాయి వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా కష్టపడి వాళ్ళు పిల్లల్ని చదివించుకొచ్చుకుంటున్నారు. నిజం చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే వాళ్ళ క్యాస్ట్ కూడా మన క్యాస్ట్ కాదు. అయినా మీ అమ్మ క్యాస్ట్ గురించి కూడా ఆలోచించలేదు. నువ్వు కోరుకున్నావు అంతే. వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిందే, తన స్థాయి హోదా స్టేటస్ గురించి చెప్పిందే. ఏ తల్లిదండ్రులైనా సరే నాతో సహా కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో అంటారు. నీలాంటి ఒక అబ్బాయి అందగాడు, చదువుకున్నోడు, ఏ దురలవాట్లు లేనోడు, ఏ గర్ల్ ఫ్రెండ్స్ లేనోడు, ఆకాశంలో చందమామ లాంటి వాడు వచ్చి మన ఇంట్లో మన అమ్మాయి పక్కన కూర్చుంటానంటే ఎవడొద్దంటాడ్రా. మీ అమ్మకి నువ్వు ఒక్కగానొక్క కొడుకువి, యావదాస్తికి ఏకైక వారసుడివే. వాళ్ళమ్మాయి కోట్ల ఆస్తిలో వాళ్ళమ్మ
అమ్మాయి అలా తులతూగుద్దంటే ఏ తల్లిదండ్రులు కాదంటారు, దాంతో వాళ్ళు అలాగేనండి అన్నారు. అయితే అదే విషయాన్ని మనస్వినికి చెప్తే తను అమ్మతో ఓసారి మాట్లాడాలందే. అమ్మ తన్ని పర్సనల్గా కలిసిందే. పర్సనల్గా కలిస్తే నన్ను మీ అబ్బాయి చూసి ఇష్టపడ్డాడని మీరన్నారంట, వచ్చి పెళ్లి సంబంధం అడిగారంట. క్షమించండి మేడం, నేను ఆల్రెడీ రాకేష్ అనే ఒక అబ్బాయిని కాలేజీలో 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. తనకి నేను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. పెళ్లి చేసుకునేటట్టయితేనే మన ప్రేమ నేను ఒప్పుకుంటానని చెప్పాను. మా ప్రేమ చాలా పవిత్రమైనదే. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. అతను నాకు తగ్గ మిడిల్ క్లాస్ వాడే. నాకు దేని మీద ఆశ లేదు. అతనితో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. మీరు తప్పుగా అనుకోకండి, మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోలేను అనే ఆ అమ్మాయి చెప్పింది. అయితే అమ్మ సంగతి నీకు తెలుసు కదా, అలా చెప్తే అమ్మ వదిలేస్తుందా ఏంటే? కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. మనస్విని కూర్చోమని చెప్పింది. 5 స్టార్ హోటల్ రెస్టారెంట్ నాన్న అదే. అయితే అక్కడ మన స్టేటస్ గురించి స్టార్ట్ చేసింది అమ్మ. నాన్న పెట్టిన కంపెనీ దగ్గర నుంచే నువ్వు పెట్టిన కంపెనీ దాకా. ఇక నీ గురించి చెప్పాలంటే గనక చిన్నప్పటి నుంచే నువ్వు ఏది కావాలనుకుంటే అది తీసుకొచ్చి ఇవ్వటమే తనకి తెలుసనే. ఇక ప్రేమలదేముంది, చాలామంది అమ్మాయిలు పెళ్ళికి ముందు చాలామందిని ప్రేమిస్తారు. పెళ్ళైన తర్వాత మా అబ్బాయిని ప్రేమించో, నీ పూర్తి ప్రేమ మా అబ్బాయికే ఇవ్వాలి. నీ మనసు నీ శరీరం 2 మా అబ్బాయికే సొంతం కావాలి. ఎందుకంటే నీ గురించి నేను ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ తీశాను. వాడు నీ చుట్టూ కేర్ చూపిస్తే ఆ కేర్నే నువ్వు ప్రేమ అనుకున్నావు. ప్రేమ అనుకొని నీ చుట్టూ తిరిగేసరికి నువ్వు ఒప్పుకున్నావు. ఒప్పుకున్న తర్వాత వాడేమీ నిన్ను టచ్ చేయలేదు కదా, హక్ చేయలేదు కదా, కిస్ చేయలేదు కదా. నువ్వు వాడు పవిత్రంగానే ఉన్నారు కదా, దూరంగానే ఉన్నారు కదా. ఇవన్నీ అమ్మకి ఎలా తెలుసు అనుకోకు నాన్న. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ పట్టుకొని ఆ అమ్మాయి ఫోన్లో నుంచే ఎక్కడెక్కడికి ఏ కాల్స్ వెళ్ళినయ్యా, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివిన దగ్గర నుంచి పీజీ దాకా, ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచే ఇంటర్ వరకు మొత్తం హిస్టరీ అంతా లాగేసింది అమ్మ. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా ఎక్కడ అమ్మాయి వాడిని ముద్దు పెడితే ఎంగిలి పడిపోయిన దాన్ని నీకు చేయటం అవుతుందా, ఆ అమ్మాయి ఏమన్నా కాలు జారితే చెడిపోయిన దాన్ని నీకు చేయటం అవుతుందా అనే అమ్మ నిద్రాహారాలు మాని మరీ నీ గురించి కనుక్కుందే. ఆ అమ్మాయి నిజంగా చాలా ప్యూర్ అనే 24 క్యారెట్ మెకనాస్ గోల్డ్ అనే ఆ అమ్మాయి గురించి అమ్మ అన్ని వివరాలు సేకరించిన తరువాతే ఆ అమ్మాయి వచ్చి కూర్చుంటే వాడిని మర్చిపో, మా వాడిని పెళ్లి చేసుకో, నిన్ను ఆరళ్ళు పెట్టే అత్తగారిని కాదు నేను. మా వాడు ఎంత ప్రేమిస్తాడంటే చిన్నప్పుడు వాడొక బొమ్మని కావాలని అడిగాడు. ఆ బొమ్మని నేను వాడి కోసం కొనిస్తే ఇప్పటికి కూడా షోరూమ్ పీస్ లాగా అది వాడి దగ్గరే ఉంటుంది. వాడికి బొమ్మనే అలా చూసుకోవటం వచ్చంటే ప్రేమించానన్నాడు. నిన్ను ఎలా చూసుకుంటాడో, నిన్ను ఒక్క మాట అనే మామగారు కాదు నా భర్త, నిన్ను చిన్నత్తగారుగా కాదు సొంత తల్లిలా చూసుకుంటుంది నా తోడుకోడలు. నా తోడుకోడలు కూతురు మా ఇంటికి ఆడపిల్ల అయినప్పటికీ అది ఆరళ్ళు పెట్టడమో చాడీలు చెప్పటమో చేసే ఆడపడుచు కాదు. ఇంట్లో వంట మనుషుల దగ్గర నుంచి పని మనుషుల దాకా కోట్ల రూపాయల కట్టల మీద నడిపిస్తాను నేను నిన్ను. డైమండ్స్, ఎమరాల్డ్స్, రూబీస్, సఫైర్స్, బెల్జియం డైమండ్స్, నువ్వేది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా. నా కొడుకు మగాడు, మగసిరగల్లాడు, 6 ప్యాక్ బాడీ ఉన్నాడు, అందగాడు, చదువుకున్నాడు, క్యారెక్టర్ లెస్సోడు కాదు, బంగారం లాంటి మనసున్నవాడు, నిలువెత్తు 90 కిలోల బంగారం వాడు, 6 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న నా కొడుకు, నా అందం, నా స్టేటస్ ముందు నువ్వు ప్రేమించిన వాడు ఎప్పుడూ ఎక్కువ కాదు, కాకూడదు అని చెప్తే మీరు ఎంత చెప్పినా విననంటారేంటండి? నేను మీ అబ్బాయికి చెప్తాను ఈ విషయం గురించి అంటే నేను మొత్తం మా అబ్బాయికి చెప్పిన తర్వాతనే నీ గురించి ఎంక్వైరీ చేశాకనే వచ్చాను. ఏంటి నువ్వు చెప్తే అనేసిందే. అన్న తర్వాత నేను ఈ పెళ్ళికి ఒప్పుకోనండి అనేసరికి నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు ఒప్పుకునేలా నేను చేస్తాను అంటే మీరు చేసేది మీరు చెయ్యండి, నేను చేసేది నేను చేయగలను. ఒకడిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకొనే నేను మీ అబ్బాయిని కూడా అప్పుడు మోసం చేయటమే అవుతుంది. నేను ఆ పని ఎప్పటికీ చెయ్యలేను. నేను ప్రేమించిన వాడినే నేను పెళ్లి చేసుకుంటాననే ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక డైరెక్ట్గా ప్రేమించిన వాడికి ఫోన్ చేసి ఇలా నాకు వేరే ఒక సంబంధం కుదిరింది, నేను అన్నా వాళ్ళు వదలటం లేదు, మన ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి
పెళ్లి చేసుకుందాం అంటే వాడు రెడీ అయిపోయాడు నాన్న. రెడీ అయిపోయే అలా ఇంట్లో నుంచి బయలుదేరే ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయితే మన అమ్మ గురించి తెలుసు కదమ్మా, అలా కొంచెం అమ్మ మనీని వాడాల్సి వచ్చింది. దాంతో ఒక 10 మంది గుండాలని మాట్లాడింది. వాడితో పాటు వాడి ఫ్యామిలీని, వాడి అన్న వదిన అమ్మ నాన్న వాడి అన్నయ్య పిల్లలిద్దరిని మొత్తాన్ని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళాము నాన్న. పట్టుకెళ్ళిన తర్వాత వాడి అమ్మకి ఎదురు తిరిగాడు. తుక్కు కింద కొట్టించింది అమ్మ వాడినే. దాంతో వాడి ఫ్యామిలీ కూడా మేము కేసులు పెడతాం అది ఇది అనేపాటికి డైరెక్ట్గా పోలీసుల్ని ఎదురుగా నుంచోపెట్టేపాటికి వాళ్ళు షాక్ అయిపోయారమ్మ. దానికి తోడు వాళ్ళని కూడా బాగా ఉతికిచ్చి వదిలిపెట్టింది అమ్మ. కొంచెం మాటలు ఎక్కువ వాడారమ్మ వాళ్ళు. దాంతోనే వాళ్ళని ఉతికిచ్చక తప్పలేదు. ఆ తర్వాత వాడు నేను ఒప్పుకోని ఈ పెళ్ళికి అన్న దగ్గర నుంచి నేను ఒప్పుకుంటాను ఈ పెళ్ళికి అనేలా చేసేసింది అమ్మ. వాడి ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళనే ఇక ఇప్పుడు ఒక రౌండ్ వాళ్ళ నాన్నని వదిలితే ఆ తర్వాత మళ్ళీ నెల రోజులకి వాళ్ళ అమ్మనే, ఆ తర్వాత నెల రోజులకి వాళ్ళ అన్నయ్యనే, ఆ తర్వాత వాళ్ళ వదిన్నే అలా వదిలి పిల్లల్ని మాత్రం పెళ్ళయ్యేంత వరకు వదలను. ఒకవేళ తను పెళ్ళికి ఒప్పుకునేలా నువ్వు చెయ్యకపోయినా, తను మనస్ఫూర్తిగా మా అబ్బాయిని ఒప్పుకొని పెళ్లి చేసుకోకపోయినా ఈ ఇద్దరు పిల్లల్ని పిల్లల్లా మాత్రం నువ్వు చూడవరా అని చెప్పి అమ్మ తన వేలో వార్నింగ్ ఇచ్చేసింది నాన్న. ఇచ్చిన తర్వాత వాడు ముందు చాలా ప్రయత్నించాడు. కేసులు పెట్టాలి, హై చేయాలి, ఈ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలనే. ఎవడూ పట్టించుకోడు కదమ్మా మనకున్న స్టేటస్కి హోదాకే. దాంతో ఇక చేయగలిగింది ఏమీ లేక ఒకవైపున మనస్విని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ అమ్మాయి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అలాంటి కోటీశ్వర్ల సంబంధం వచ్చిందంటే నువ్వు కాదనుకుంటావా, నువ్వు వేరే వాడిని ప్రేమించావని తెలిసి కూడా ఆవిడ కోడల్ని చేసుకుంటానందంటే మనబోటి వాళ్ళం ఏ రోజు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకోవాలి. నీ తమ్ముడిని చదివిస్తానంది, చెల్లెల్ని చదివించి చెల్లెలు బతుకు బాధ్యత తీసుకొని పెళ్లి చేస్తానని చెప్పింది. అలాంటిది వీటన్నిటినీ కాదనుకోనే నీకు ముందు అంత ప్రేమించే మొగుడు, నిన్ను అంత బంగారం వల్లే చూసుకునే కుటుంబం, అంత డబ్బున్నోళ్ళు దొరుకుతారేమే. మా బిడ్డ జీవితం బాగుండాలని మేము అనుకోమా. కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ గాడు ఎవడో కాలేజీలో దొరికితే ఆడిని ప్రేమించేసాను, ఆడినే చేసుకుంటాను, ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నావా అని ఆ అమ్మాయి 4 పీకులు కూడా పీకారు నాన్న. ఆ తర్వాత నువ్వు అసలు కాలేజీకి ఎందుకు వెళ్ళావు, మేము నానా అష్ట కష్టాలు పడి చదివిస్తుంటే చదువుకోవే అని చెప్పి పంపిస్తే ప్రేమాయణాలు నడుపుతావా అని వాళ్ళు ఒకవైపున మేము సస్తామని, చెల్లెలు తమ్ముడికి పురుగుల మందు పోసేస్తామని, వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామని కూర్చున్నారు. అదే టైంకి రాకేష్ గారు వెళ్ళి నేను ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య నిన్ను పెళ్లి చేసుకోలేను మను, నువ్వు చక్రీనే చేసుకో పెళ్ళి, నేనే నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాను, నాకు నా అన్నయ్య పిల్లలు ఇంపార్టెంట్, మన ప్రేమ కోసం అని చెప్పి నా ఫ్యామిలీని నేను కన్నీళ్లతో ముంచలేను, పిల్లల సమాధుల మీదుగా నడిచొచ్చి నేను నీతో 7 అడుగులు వేయలేనని చెప్పి వాడు చెప్పిన తర్వాత ఇక అమ్మాయి దిగులుతో అనుకో, బాధతో అనుకో, వాడు చెప్పాడని అనుకో, పసిపిల్లల ప్రాణాలు పోకూడదని అనుకో, లేదా ఇటు మీ అమ్మ బెదిరించిన బెదిరింపు, వాళ్ళ అమ్మ నాన్న సస్తామని బెదిరించిన బెదిరింపు ఏదైనా అనుకోగానే మొత్తానికి ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది. మీ ఎంగేజ్మెంట్ అలా జరిగిపోయింది. ఆ తర్వాత ఆ ఎంగేజ్మెంట్లో అమ్మాయి నవ్వుతూ ఉండాలని, నీతో ఫ్రీగా ఉండాలని, కంజెస్టెడ్గా ఉండకూడదని, ఇష్టం లేనట్టు మొహం పెట్టకూడదని అమ్మ ఆల్రెడీ ఆ అమ్మాయికి నగలు బట్టలు ఇచ్చిన రోజునే మేకప్ ఆర్టిస్ట్తో సహా అందరూ అక్కడికి వెళ్ళిన రోజునే ఆ అమ్మాయికి ఆ విషయాలు మాట్లాడి మరీ వచ్చింది లోపల నుంచి బయటికి. మీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడతాను ఫోన్లో నీ ఫోన్ నెంబర్ తనకి, తన ఫోన్ నెంబర్ నీకు ఇప్పించమని అమ్మని అడిగావు కదా నాన్న. అప్పుడు అమ్మ అందుకే నీకు ఆ అమ్మాయికి జాతకంలో దోషం ఉందని పూజలు చేయించుతున్నానని, పెళ్ళయ్యేంత వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో మాట్లాడకూడదని, అలా మాట్లాడితే మీ ఇద్దరి బంధం 100 ఏళ్ళు ఉండదని నీతో చెప్పిందే. చెప్తే నువ్వు అక్కడికి కూడా ఊరుకోలేదు కదా నాన్న. సరే ఫోన్లో మాట్లాడకపోయాను, దూరంగానైనా సరే ఉండి నేను తనని చూస్తానన్నావు. ఒకవైపున చూస్తే మనస్విని మీ అమ్మ నీతో నిజం చెప్పానన్నా సరే నమ్మలేదు, వచ్చి నిన్ను కలిసి నీతో నిజం చెప్పేయాలని, ఇలా జరిగిందని నీతో చెప్పిన తర్వాత నీ నోటి ద్వారానే ఈ పెళ్ళి నేను చేసుకోనని అనిపించాలని, ఏమోలో ఆశతో నీకోసమని వెతుక్కు రావటానికని రాబోతోందని మీ అమ్మకి తెలిసిందే. దాంతోనే మీ నాన్నకు అప్పటికప్పుడు బిజినెస్ ట్రిప్పు ఫారెన్ మీ అమ్మే వచ్చేలా చేసింది. నిజం చెప్పాలంటే ఈ ఎంత దాంట్లో జరిగిన కథ అంతా మీ నాన్నకి తెలియదయ్యా. మీ నాన్నకి తెలిసినా మీ
అమ్మని ఏం చేయలేడు అనుకో. కాకపోతే ఈ విషయం చెప్పేంత మెగా పర్సన్ మీ నాన్న ఏం కాదనేది మీ అమ్మ ఉద్దేశం. దాంతో మీ అమ్మ ఇక పిల్లాడిని తీసుకొని నువ్వు బిజినెస్ మీటింగ్కి వెళ్ళి ఫారిన్ ట్రిప్పులు ఎలా వెళ్ళాలి, ఎలా బిజినెస్ డీల్ చేయాలనేది వాడికి నేర్పించు అనగానే ఇంకేముంది మీ నాన్ననే నేర్పించమందనే మీ నాన్న ఒకేసారి బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్ అయిపోయాడు నాన్న. అయిపోయి వెంటనే ఆగమేఘాల మీద నిన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక అక్కడేమో నువ్వు కాబోయే పెళ్ళాం కోసం గిఫ్ట్లు కొనుక్కొని కాబోయే పెళ్ళాం కోసం అవి తీసుకొని ఈ తీసుకొని షాపింగ్ చేస్తూ బిజినెస్ మీటింగుల్లో మునిగిపోయి ఉన్నావు. ఆ 3 నెలలు నిన్ను అసలు ఇక్కడ లేకుండా చేసేసిందే. కరెక్ట్గా పెళ్లి టయానికి నువ్వు వచ్చావు. తాళి కట్టేంత వరకు మాట్లాడకూడదని చెప్పిందే. ఆ అమ్మాయి లాస్ట్ మినిట్ వరకు నీతో మాట్లాడాలని ట్రై చేసిన మాట నిజమే. ఆ తర్వాత నువ్వు తాళి కట్టేశావు, పెళ్ళి అయిపోయిందే. 25,000 మందిని పిలిచి మీ అమ్మ పెళ్లి చేసేయటం కూడా జరిగిపోయిందే. ఫోటోలు వీడియోలు సాక్ష్యాలు. మీ పెళ్ళి ఎక్కడా లేని విధంగా పెళ్లి మండపంలోనే రిజిస్టారే వచ్చి రిజిస్టర్ చేయించుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేసేసింది మీ అమ్మ. లీగల్ కూడా అయిపోయింది నీ పెళ్ళి. నీ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఆల్రెడీ మీ అమ్మ దగ్గరికి రావటం అయిపోయింది. మీ అమ్మ దాన్ని ఒకటి ఫ్రేమ్ చేయించి హాల్లో పెట్టేయటం విత్ లామినేషన్తో, ఇంకోటి మీ అమ్మ లాకర్కి పంపించేయటం కూడా అయిపోయింది నాన్న. ఆ తర్వాత ఆ అమ్మాయిని మొహం అలా పెట్టొద్దనే, నువ్వు చెప్పినట్టుగా నీ మనసుకు నచ్చినట్టుగా ఉండమనమనే, జీవితంలో జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకోవద్దనే, అనవసరమైన విషయాల ప్రస్తావన నీ దగ్గర తేవద్దనే, నీతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయమనమనే ఇందాక చెప్పి మరి ఆ అమ్మాయిని మీ అమ్మ గదిలోకి పంపించడం జరిగింది. మొత్తం జరిగిన విషయం ఇది నాన్న అన్న తర్వాత అలా తలపట్టుకొని కూర్చుండిపోయాడు చక్కెరే. కూర్చుండిపోయిన తర్వాత ఏమనుకుంటున్నావు నాన్న? ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మని అడుగుదాం అనుకుంటున్నావా? మీ అమ్మని నిలదీద్దాం అనుకుంటున్నావా? ఎందుకు ఇలా చేశావని మీ అమ్మని అడిగితే మీ అమ్మ బ్రతుకుద్ది అనుకుంటున్నావా? పైకి అంత గంభీరంగా కనిపించే మీ అమ్మ మనసు చాలా సెన్సిటివ్రా. నీకు మీ అమ్మ గురించి తెలియదు. నువ్వే మీ అమ్మని ఎదిరించిన రోజు, ధిక్కరించిన రోజు, క్వశ్చన్ చేసిన రోజు, నువ్వు తప్పు చేశావని నిలదీసిన రోజు మీ అమ్మ ప్రాణాలతో బ్రతకలేదు. ఈ ప్రపంచం అంతా ఒకటై వచ్చి మీ అమ్మ మీద దాడి చేసిన చిటికెన వేలు గోటితో తూసేస్తుంది మీ అమ్మ. అలాంటిదే నువ్వే వెళ్ళి ఏదైనా ఎదురెళ్ళి అడిగావనుకో మీ అమ్మ గుండె పగిలిపోయి అక్కడికక్కడే మీ అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోద్ది వితౌట్ ఫెయిల్. పోతూ పోతూ మీ నాన్న కూడా వదలదమ్మా, తీసుకొని వెళ్ళిపోద్ది మీ నాన్ననే. ఎందుకంటే మీ అమ్మ మొగుడు లేకుండా వెళ్ళలేదయ్యా నాలాగా, గుర్తుపెట్టుకో నాన్న అన్న తర్వాత ఇక ఆ అబ్బాయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రమాణం చేయరా, నేను చెప్పానని మాత్రం మీ అమ్మ జబ్బాగయ్యా, మీ అమ్మ నన్ను కూడా బతకనివ్వదురా నాన్న అన్న తరువాత చక్రి అలా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం ఆలోచిస్తున్నావు నాన్న అనే శకుంతల పక్కన కూర్చుందే. ఏమీ లేదు పిన్ని, తనది ప్రేమ అయితే నాది కూడా తన మీద ప్రేమే కదా. పెళ్ళైపోయిందిగా పిన్ని, ఎలా వదిలేస్తానో. తనకి నా ప్రేమ ఏంటనేది నేనేంటనేది కూడా తెలియాలిగా పిన్నే. పెళ్ళి కాకుండా ఉంటే ఏదైనా ఆలోచించి ఉండేవాణ్ణేమో. పెళ్ళైన తర్వాత తను నాది కదా, నా సొంతం కదా, నా భార్యని నేనెలా వదిలేస్తాను పిన్నే. నేను ఇప్పుడు తన్ను వదిలేస్తే నా పెళ్ళాన్ని నేను వేరే వాడికి అప్పచెప్పేసినట్టు ఉంటుంది కదా. నేనెప్పటికీ అలాంటి పని చేయలేనని నీకు తెలుసుగా పిన్ని. నా గురించే నేనెంతైనా అమ్మకి కొడుకును కదా. అమ్మ చేసింది ఏంటనేది నేను అర్థం చేసుకోగలను. నీ గురించి నేను ఎప్పటికీ బయటికి రానివ్వను. అమ్మని ఈ విషయం నేను అడగలేను. ఎందుకంటే అడిగితే అమ్మ ఎలా అర్థం చేసుకుంటుందో నాకు తెలుసు. అలాగనే నేను మనస్విని బాధ పెట్టను లేను. తనకి నా ప్రేమ ఏంటనేది, నేను తనని ఎంత ప్రేమించాననేదే, తన స్థానం నా మనసులో ఏంటనేదే భర్తగా తెలియజేయాల్సింది నేను. తను నేనెందుకు వదులుకుంటాను పిన్నే. తను నాది. తన్ని నేను ఎప్పుడు ఇష్టపడ్డాను, ఎలా ఇష్టపడ్డాను అన్నది కాదు. కావలసిందే అసలు తనకి నాకు రాసిపెట్టి ఉంది కాబట్టే కదా పిన్నే నా జీవితంలోకి దేవుడు తన్ను పంపించాడు. ప్రేమ కన్నా పెళ్ళి చాలా పవిత్రమైంది కదా పిన్నే. పవిత్రమైన పెళ్ళి అనే బంధంతో అగ్నిసాక్షిగా 3 ముళ్ళతో వేద మంత్రాలతో తను నా సొంతమైందే. ఆ తర్వాత నేనెలా తన్ను వదిలేయగలుగుతాను పిన్నే. మరి ఇన్ని రోజులుగా తన మీద ఉన్న నా ప్రేమ ఏంటనేదే తనకి తెలియాలి కదా పిన్నే. ఒక విషయం చెప్పమంటావా?
ప్రేమ గొప్పదే కాదన్ను, కానీ ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళటం ఇంకా చాలా గొప్ప విషయం. తనకి నాకు భగవంతుడు రాసి పెట్టేశాడు పిన్ని. కాకపోతే తన జీవితంలోకి 2 సంవత్సరాల ముందు వెళ్లాల్సిన నేను 2 సంవత్సరాలు ఆలస్యంగా వెళ్ళాను అంతే. అంతకు మించి జరిగిందేమీ లేదు. MBA ఫస్ట్ ఇయర్లో వాడు కలిశాడు. MBA అయిపోయే ఫైనల్ సిచ్యువేషన్లో నేను తన్ను చూసేలా ఆ దేవుడే చేశాడు కదా. లేకపోతే వాళ్ళ కాలేజ్కి డాడీ గెస్ట్గా వెళ్ళటం ఏంటి, డాడీతో నేను వెళ్ళటం ఏంటి, తను నాకు నచ్చటం ఏంటి? ఇదంతా జరిపించింది దేవుడు కాదంటావా? దేవుడు వేసిన బంధాన్ని కాదంటానికి మనమెవరం పిన్ని అని లేచి నుంచున్నాడు. నుంచున్న తర్వాత అలా తలుపు తెరిచేసరికి ఎదురుగా మనస్విని అక్కడ నుంచోనుందే. మొత్తం జరిగిందంతా ఆ అమ్మాయి విన్నదే. విన్న తరువాత అక్కడి నుంచి ఇక తన గదిలోకి వెళ్ళిపోయింది. మనస్విని చెప్పాలి అంటే చాలా అండర్స్టాండింగ్ ఉన్న అమ్మాయి. భానుమతి అన్ని విషయాలతో పాటు అది మెయిన్ కనుక్కుందే. ఇప్పుడు జరిగిన దాంట్లో అసలు చక్రికి ఏ సంబంధమూ లేదో, చక్రికి ఏమీ తెలియదు కూడా. అలా అని వాళ్ళమ్మగారిని తను తప్పు పట్టడానికి, అసలు ఆవిడ ప్రేమని తను తప్పు పట్టగలదా? అలా అని చెప్పి ఒకవైపున తను ప్రేమించిన వాడిని తను మోసం చేసినట్టే కదా. చక్రికి నిజం తెలియదంటే తను ఏమీ తెలుసుకోకుండానే తనంటే ఇష్టపడింది అనే దాంతోనే తాళి కట్టాడు కాబట్టి అన్నీ మర్చిపోయి ఇప్పుడు చక్రితో కాపురం చేయటం అంటే ఇటు చక్రిని మోసం చేయటమే కదా అని ఆ అమ్మాయి మౌనంగా ఐఎమ్ సారీ అంది చక్రితో. అంటే దేనికి అన్నాడు. దేనికి అంటే మీకు నిజం తెలియదు అనుకోలేదో, తెలుసనే అనుకున్నాను. మీరు కూడా నన్ను మోసం చేశారనే అనుకున్నాను. ఇష్టం లేకుండానే నన్ను మీ దాన్ని చేసుకున్నారని అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటో అర్థం కావటం లేదు. నేను ప్రేమించిన వాడికి నేను మాటిచ్చి మాట తప్పాననే నరకం ఒకవైపు, ఇప్పుడు నా బాధ ఇంకా పెరిగిందండి. నన్ను మీరు నేను మిమ్మల్ని ఇష్టపడ్డానని ప్రేమించానని మనసా వాచా కర్మణ నమ్మి మీరు వేదమంత్రాల సాక్షిగా అంతమంది ఆహుతుల ముందు నా మెళ్ళలో మీరు తాళి కట్టి మీ భార్యని చేసుకున్నారు. ఈ తాళికి ఒక విలువ ఉంది. ఇప్పుడు నేను తాళి తెంచుకొని వెళ్ళిపోలేను. ఎందుకంటే ఇప్పుడు నేను మీ భార్యని. సొసైటీలో అంతమంది ముందు పరువు ప్రతిష్టలు ఉన్నటువంటి మీరు నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అనే మీ పరువుని నేను తీయను లేను. ఈ నరకం ఏంటో నాకు అర్థం కావటం లేదు అంటే మనస్విని చేతులు పట్టుకున్నాడు చక్రి. ఒక్క విషయం నీకు నేను చెప్పాలనుకుంటున్నాను. గతం ఎలాంటిదైనా సరే అది గడిచిపోయినప్పుడు దాన్ని మర్చిపోవాలి. తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, నీ జీవితంలో నా జీవితంలో కొన్ని జరిగిపోయినాయి. అనుకోకుండా జరిగిన వాటి గురించి ఆలోచించి అందమైన మన జీవితాన్ని చీకటమయం చేసుకోవాలనుకోవటం లేదు నేను. ఇప్పుడు నువ్వెవరి జీవితాన్నో నాశనం చేశానని బాధపడక్కర్లేదు. కాలం ఎలాంటి గాయాన్నైనా మాన్పేస్తుంది. నువ్వు అతన్నేమీ మోసం చేయలేదు, అతనికేమీ ద్రోహం చేయలేదు. నువ్వు వచ్చేసినంత మాత్రాన అతని లైఫ్ అక్కడితో స్టాప్ చేసుకోడు. ఎలాంటి గాయమైనా కాలంతో అతను మర్చిపోతాడు. మరొక మనిషి అతని మనసులో నీ స్థానాన్ని భర్తీ చేస్తుంది. నువ్వు టైం తీసుకో, కంగారేమీ లేదు. కానీ నీ మనసును నువ్వు బాధ పెట్టుకొని నొప్పించుకోకు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ నా మనస్వినివే. నేనెప్పటికీ నిన్ను తప్పుగా అనుకోను. పద పడుకుందు కానీ, అలసిపోయావు. నువ్వు ఏమీ తినలేదంట, పిన్ని చెప్పింది. ఈ పాలు తాగుదుగాని రా అని పాలు తాగిచ్చి ఆ అమ్మాయిని పడుకోబెట్టి దుప్పటి కప్పి ఆ అమ్మాయి తల నిమురుతో ఆ అమ్మాయి పక్కనే అలా పడుకున్నాడు. ఆ అమ్మాయి మీద చెయ్యి వేసుకొని. అసలు ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో కూడా మాట పలుకు రెండూ రాలేదు నోట్లో నుంచి. నెక్స్ట్ డే ఆ అమ్మాయి లేచి కళ్ళు తెరిచేసరికి వార్డ్రోబుల నిండా ఆ అమ్మాయికి బట్టలు, నగలు, చీరలు, చెప్పులు, మేకప్ సామాను, దాంతోపాటు ఆ అమ్మాయికి ఒక పర్సనల్ అసిస్టెంటు, ఆ అమ్మాయికి టైం టు టైం అన్నీ అందించటం కోసం స్పెషల్గా ఆ అమ్మాయి కోసం అపాయింట్ చేసిన ఒక పని మనిషి, ఒక బ్రాండెడ్ కారు, ఆ కారుకి లేడీ డ్రైవరు, ఆ అమ్మాయికంటూ బ్యాంక్ బ్యాలెన్స్తో వచ్చినటువంటి ఒక ATM కార్డు, ఆ అమ్మాయి కోసం కాస్ట్లీ హ్యాండ్ బ్యాగులు, ఇది ఉంది ఇది లేదు అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా ఆ అమ్మాయిని చూడటానికి వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయిని చూసి మురిసిపోయి ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత
చాలా ప్రేమగా అభిమానంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మాట్లాడిచ్చాడు చక్రి. అశోక్ నవ్వుతూ మనస్విని తల మీద చెయ్యేసి, ఏమ్మా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? నీకు ఇంకా ఏమైనా కావాలంటే ఒక్క మాట చెప్పమ్మా, 10 నిమిషాల్లో నీ కళ్ళ ముందు ఉంటుంది నాన్న. నేను నీ తండ్రినే అనుకో, మామగారని వేరుగా చూడకమ్మా అన్నాక భానుమతి దగ్గరకు వచ్చి కోడల్ని కౌగిలించుకొని నుదురు మీద ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ ఇంటి కోడళ్ళకి ఇస్తున్నటువంటి గాజులివే. శకుంతలకి నాకు ఇద్దరికి మా అత్తగారు ఇచ్చారు. ఇప్పుడు ఇవి నీ సొంతమమ్మా అనే ఖరీదైనటువంటి వజ్రాలు పొదిగిన గాజుల్ని మనస్విని చేతికేస్తే శకుంతల కూడా తనకి అత్తగారిచ్చిన వారసుడి భార్యకే ఇవ్వాలనే దాంతో ఆవిడ కూడా మురిపెంగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని చేతులకు తొడిగి కౌగిలించుకుందే. ఆ తరువాత పూజ గదిలోకి వెళ్ళి అక్కడ వేద పండితుల సాక్షిగా పూజ అయిపోయిన తర్వాత తాళిని మార్చిన తర్వాత అందరూ కలిసి భోంచేశాక మీ అమ్మాయితో కాసేపు మీరు మాట్లాడుకోండి, చక్రి వాళ్ళని కాసేపు ఫ్రీగా వదిలేనా అన్న తర్వాత చక్రి అశోక్తో కలిసి కాస్త ఆఫీస్ పనుంది మమ్మీ చూసుకుంటానని, మను వెళ్ళరానా మరి అంటే తల ఊపింది. అలా బయలుదేరి వెళ్తే నువ్వు అల్లుడు సంతోషంగా ఉన్నారమ్మా, అంతకన్నా ఏం కావాలి? దేవత లాంటి అత్తగారు, మాట కరుకే కానీ మనసు వెన్నపూస. నీ చిన్నత్తగారు దేవత లాంటిది. నీకు విషయం తెలుసంటే కల్లో కూడా ఎరుగుదా అమ్మ. మనం ఏ రోజైనా కూడా మీ అత్తగారు మా కోసమని 3BHK అపార్ట్మెంట్ కొందే. మాకు ప్రతి నెల 1,00,000 రూపాయలు వడ్డీ వచ్చేలాగా అమౌంట్ ఫిక్స్డ్లో వేసిందే. చెల్లిని తమ్ముడిని పెద్ద పెద్ద కాలేజీల్లో అడ్మిషన్లు తెప్పించి నాన్న చేత సంతకాలు కూడా పెట్టించుకొని వెళ్ళిపోయారు. కాలేజీకి వెళ్ళటానికని చెల్లెలికి బట్టలు, తమ్ముడికి బట్టలు ఏవి కావాలంటే అవి బూట్లు కొనుక్కోమనమని పంపిందంట. తమ్ముడికి బైకు, చెల్లికి స్కూటీ, నాన్న నేను తిరగటానికి కారు, అలాగే నా ఒంటి మీద నగలు లేవని నాకు చెల్లి కోసమని తమ్ముడికి బ్రేస్లెట్ల దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారమ్మా. నిన్న మీ చిన్నత్తయ్య వచ్చింది తెలుసా అని చెప్పిన తర్వాత ఏమీ మాట్లాడలేదు మనస్విని. ఆ తర్వాత మేడం అని చెప్పి మనస్వినికి బ్రాండెడ్ ఫోను సిమ్స్ ఇస్తే వేసిస్తాం మేడం అన్న తర్వాత, ఇది మీకోసం పర్సనల్గా తీసుకున్న సిమ్ మేడం, ఇందులో సార్ నెంబరు, భాను మ్యామ్ నెంబరు, అశోక్ సార్ మ్యామ్ నెంబరు, శకుంతల మ్యామ్ నెంబరు, వాహిని మ్యామ్ నెంబరు, చక్రి సార్ నెంబరు ఉంటాయి మ్యామ్. అలాగే మా అందరి నెంబర్లు ఉంటాయి. ఇంపార్టెంట్ అయినటువంటి బ్యాంక్ నెంబర్స్ అవి కూడా ఉంటాయి మ్యామ్ అని చెప్పి, మీ దగ్గర ఇంకేదైనా సిమ్ ఉండి వేయమంటే వేసిస్తానంటే తన పాత ఫోన్లో సిమ్ ఇచ్చింది. అది కూడా అందులో వేసిచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు మేము తీర్థయాత్రలకు వెళుతున్నామమ్మా, మా గుండెల ఆనందంతో నిండిపోయి సంతోషంగా ఉండి నీ బతుకు బుగ్గిపాలు చేసుకోకు తల్లి, ఇలాంటి అదృష్టం ఎంతమందికి వచ్చుద్దే అమ్మ అని వాళ్ళని మమ్మల్ని ఎంత పెద్ద హాస్టల్లో జాయిన్ చేశారో తెలుసా అక్క, అసలు ఊహల్లో కూడా మేము ఊహించుకోలేము. అలాంటి లైఫ్ నీ వల్లే అక్క అని కౌగిలించుకొని తమ్ముడు చెల్లెలు ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత భానుమతి ఇక దగ్గరికి పిలిచి కోడల్ని, ఇక కోడలతో మంది అదమ్మా ఇదమ్మా అని ఇల్లంతా తిప్పి చూపించి ఆస్తులు పాస్తుల గురించి చెప్పి పెద్ద తాళాలు గుత్తి కోడలు చేతికి ఇచ్చింది. నాకెందుకు అంటే ఆంటీ కాదమ్మా అత్తమ్మ, మావగారు అని, ఇక చిన్నత్తగారు అని చెప్పి, ఇక నుంచి ఇంటి బాధ్యతలు నువ్వు కాక ఎవరు చూసుకుంటారు మరి అని చెప్పి, అన్నీ నువ్వే చూసుకో అని చెప్పి శకుంతల అక్కయ్య అంటే అన్నిటినీ అందరినీ చూపిస్తాను అక్కయ్య అని తోటమాలి దగ్గర నుంచి సెక్యూరిటీల దగ్గర నుంచి పని వాళ్ళ వరకు వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసే పనులు అన్నిటి గురించి చెప్పింది శకుంతల. ఆ తరువాత తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వాళ్ళకున్న పల్లెటూరులో పొలాలు, స్థలాలు, అక్కడున్న ప్యాలెస్ లాంటి వాళ్ళ ఇల్లు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వస్త్రదానం చేయించి అన్నదానాలు చేయించి, ఇక ఆ గుళ్ళో పెద్ద భారీ ఎత్తున పూజలు చేయించి ఇక్కడికి తీసుకొచ్చాక ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. అశోక్ చక్రి కలిసి తీసుకెళ్ళి వర్కర్స్ అందరికీ ఆ అమ్మాయిని తన వైఫ్గా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనౌన్స్ చేసుకొని, ఆ తర్వాత అందరికీ అక్కడ కూడా 6 నెలల బోనస్లు ఆ అమ్మాయి పేరు మీదుగా ప్రకటించి, ఆ తరువాత ఆ అమ్మాయికంటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కొన్ని షేర్స్, వాటి మీద సంతకాలు, ఆ అమ్మాయికంటూ ఒక చైరు, ఒక స్థానాన్ని కల్పించారు. ఆ తర్వాత ఇక
ఎవరు ఎలా అయినా ఉండని, ఎవరు ఎలా అయినా చూసుకొని ఆ అమ్మాయి మనసులో మాత్రం దిగులుతో రగిలిపోతోంది. ఒకటే 2 సంవత్సరాల పాటు ప్రేమించాను అని చెప్పిన ఒకడినే, నిన్నే పెళ్లి చేసుకుంటానన్న ఒకడినే నేను మోసం చేశానా? ఇప్పుడు నిజం తెలియకుండానే నా మెళ్ళో తాళి కట్టిన భర్తని నేను తాకనివ్వకుండా దూరం పెడుతూ, ఆయనతో దూరంగా ఉంటూ ఆయన్ని బాధ పెట్టి నేను ఆయన్నే మోసం చేసినట్టేనా అని ఆ అమ్మాయి మనసు ప్రతి క్షణం బాధతో కుంచుకుపోతోంది. ఒకవైపున భానుమతి అమ్మాయిని ఒక్క మాట అందో, చాలా ప్రేమగా చూసుకుంటుంది. అసలు ఆవిడలో ఆ యాంగిల్ ఉందనే అనుకోరు బయట జనం. నిజం చెప్పాలంటే అశోక్ ఒక్క మాట కూడా అండు, నవ్వుతూ పలకరిస్తాడు ఆయన. శకుంతల అయితే అదిరా ఇదిరా అనే ఒక ఫ్రెండ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వాహిని నీకు తెలుసా వదిన, అది వదిన ఇది వదిన అని మాట్లాడుద్ది. చక్రీహ మనస్విని కోసమనే గిఫ్ట్లే తెస్తాడా, డైమండ్ నెక్లెస్లే తెస్తాడా, ఆ అమ్మాయి కోసం ఖరీదైన బట్టలే తెస్తాడా, ఆ అమ్మాయిని ట్రిప్పులకే తీసుకెళ్తాడా, డిన్నర్లకే తీసుకెళ్తాడా, పార్టీలకే తీసుకెళ్తాడా, ఫంక్షన్లకే తీసుకెళ్తాడా, ఫారిన్ ట్రిప్పులకే తీసుకెళ్ళాడా, ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఇది ఉంది ఇది లేదు అన్నట్టుగా ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే, ఫ్రెండ్లీగా ఆ అమ్మాయికి ఎంత దగ్గర అవుతాడంటే ఆ అమ్మాయిని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు, నోట్లో తినిపిస్తాడు, స్నానం చేసి వస్తే తల తుడుస్తాడు, ఆ అమ్మాయి తలని డ్రై చేస్తాడు, తనే ఆ అమ్మాయిని అలంకరిస్తాడు, చీర కడతాడు, ఆ అమ్మాయి చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టి నోట్లో భోజనం పెట్టి ముద్దు పెట్టుకుంటాడు, వెన్నెల రాత్రుల్లో టెర్రస్ మీదకి తీసుకెళ్ళి ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు, క్యాండిల్ లైట్ డిన్నర్స్ తీసుకెళ్తాడు. అసలు ఆ అమ్మాయికి జ్వరం వస్తే నిద్రాహారాలు లేకుండా పక్కనే కూర్చొని అంతమంది డాక్టర్లున్న ఆ అమ్మాయికి అలా సేవ చేస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయిని ఏ రోజు అంతకుముందు ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా సినిమాకి వెళ్ళాలంటే అదో పెద్ద విశేషం. అలాంటిది ఇప్పుడంతా విఐపి కూడా కాదు, వివిఐపి ట్రీట్మెంట్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అమ్మాయికి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే విలువ, గౌరవం, మర్యాద ఇవన్నీ డబ్బుతో వచ్చినాయి కావచ్చేమో, కానీ తన భర్త మనస్సు, తన భర్త ప్రేమ, తన భర్త తను అర్థం చేసుకునే తీరు, దాన్ని అమ్మాయి అసలు ఎలా వెలకట్టగలదో. ఇంకొక ఆడపిల్ల అయితే ఇలాంటి జీవితం ఒకరోజు జీవించినా చాలేమో తన బ్రతుకులో, అలాంటి భర్తతో ఒక్కసారి టచ్ ఫీల్ అయినా చాలేమో, అలాంటి భర్తతో ఒక్కరోజు పక్క పంచుకున్నా చాలేమో, అతని బిడ్డకి తల్లి అయితే చాలేమో, అతని ప్రేమకి పాత్రురాలైతే చాలేమో, ఏం కావాలి ఇంతకన్నా అన్నంత ప్రేమగా చూసుకుంటాడు. ముద్దు పెట్టుకుంటాడు, బుగ్గ మీద నుదురు మీద ముద్దు పెట్టుకుంటాడు, దగ్గరికి తీసుకుంటాడు, నడుం గొలుసు పెడతాడు, నడుం మీద ముద్దు పెట్టుకుంటాడు, చేతులకు గాజులు వేస్తాడు, ముఖాన బొట్టు పెట్టుకుంటాడు. ఆ అమ్మాయిని అసలు ఒకటి కాదు ఎంత కష్టం కలగనివ్వడు, ప్రతిరోజు తనే తినిపిస్తాడో, ఎంత అపురూపంగా చూసుకుంటాడో. తనేదో దేవకన్య అయినట్టు ఆకాశం నుంచి దిగొచ్చినట్టు కాలు కింద పెట్టనివ్వడో. అసలు ప్రతి మంత్ యానివర్సరీలో, 3 నెలలకోసారి యానివర్సరీలో, తన పుట్టినరోజునే అత్త మామ వాళ్ళు ఎంత గ్రాండ్గా లక్షలు ఖర్చు పెట్టి చేశారంటే ఆ అమ్మాయికి ఏదీ తక్కువ కాదు. ఆఫీస్కి తీసుకెళ్తాడో, ప్రతిదీ ఆ అమ్మాయితో మాట్లాడతాడో, ఆ అమ్మాయి డెసిషన్కి ఒక వాల్యూ ఇస్తాడో. అంత ప్రేమగా చూసుకునే ఒక కుటుంబం. నిజంగా మరొక ఆడపిల్ల అయితే ఇంతకన్నా అదృష్టం కావాలి జీవితంలో అనుకుంటదేమో, కానీ ప్రతి క్షణం ఒక జ్ఞాపకం తన మనసుని తొలిచేస్తూనే ఉంది. ఆ జ్ఞాపకం రాకేష్. ఆ రాకేష్నే తను మోసం చేసిందా? 2 సంవత్సరాలుగా అతని మనసులో ఆశలు రేపి ఒక్కసారిగా పెళ్లి చేసుకుంటానని చెప్పిన తను ఇతన్ని పెళ్లి చేసుకొని అతనికి ద్రోహం తలపెట్టిందా? లేకపోతే అతన్ని ప్రేమించిన విషయం చక్రికి చెప్పకుండా చక్రి తాళి కట్టి ఈ రోజున తనకి దగ్గరవ్వాలని ఎంత ప్రయత్నిస్తుంటే తను దూరం పెడుతూ ఇటు చక్రిని నరకం పెడుతోందా? మనసుకి ఏమీ అర్థం కావటం లేదు. ప్రతి క్షణం నలిగిపోతోంది. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కూడా అయిపోయింది. రోజులు పరిగెడుతూ గడిచిపోతున్నాయి. అతని ప్రేమ ఎంతని తను చెప్పగలదో. మాట వరుసకైనా అత్త దెప్పదే. మామగారు అసలు ఏమీ మాట్లాడరే. చిన్నత్తయ్య అసలు ఒక్కరోజు కూడా ఏదో జరిగినట్టు ఉండదే. భర్తకి అన్నీ తెలిసి కూడా ఒక్క మాట మాట్లాడే. ఏ రోజు అసలు
ఒక గతం అనేది తన జీవితంలో ఉంది అన్నట్టే వాళ్ళు చూడరే. అమ్మా నాన్నలకి ఎంత విలువ, ఎంత గౌరవం. చెల్లి చదువు, తమ్ముడు చదువు సాగిపోతూ దూసుకెళ్ళిపోతున్నారు. ఒకవైపు నుంచే కాలం గడిచిపోతోంది, రోజులు అలా వెళ్ళిపోతున్నాయి. భర్త తప్పించిపోతున్నాడు తనకి దగ్గర అవ్వాలని. ఎందుకు ఆమె అతన్ని దూరం పెడుతోంది? గడిచిపోయిన గతంలో ఉంటూ భవిష్యత్తులో ఇంకా ఎంతమందిని బాధ పెడుతుంది తను? ఇది తప్పు, అలా ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు. తాళి కట్టిన అతనికి తన అన్యాయం చేసి ఇప్పుడు ప్రేమించిన అతన్ని తలుచుకోవటం కూడా తను పరాయివాడి భార్య అయిన తర్వాత తప్పే కదా. అతని ప్రేమలో ఏం దోషం ఉందే? అతని ప్రేమలో ఏం మోసం ఉందే? అంత నిజాయితీగా ప్రేమించే వాళ్ళ మనసు అర్థం చేసుకోలేకపోవటం పెద్ద ద్రోహం అవుద్దే, పెద్ద తప్పు అవుద్దే. ఎప్పుడూ లేనిది ఒకరోజు చక్రి దగ్గరకు వచ్చాడో, ఆమెను కౌగిలించుకొని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడో. అతని కళ్ళల్లో నీళ్ళు. నా ప్రేమ నీకింకా అర్థం కాలేదా అని ఆమెను దగ్గరికి తీసుకోబోయాడో. ఆ క్షణం ఆమె మనసు ఎంతైనా ఆడపిల్ల కదా, ఎందుకో అతను అలా తాకినప్పుడు కాదనలేకపోవటం, అతను దగ్గరికి తీసుకున్నప్పుడు వద్దనలేకపోవటం. అది పెళ్లిలో ఉన్న పవిత్రత, తాళిలో ఉన్న బంధమా ఏమో. అతను అలా ముద్దు పెట్టుకుంటుంటే తెలియకుండానే ఆమె అతనికి వశమైపోయింది. ఆ తరువాత ఇక మనసుకు ఒకటే అనిపించింది, తను ప్రేమించిన వాడికి తను ఎప్పటికైనా సరే తనకి కనిపిస్తే ఒక్కటే చెప్పాలి. తను ఏంటంటే తన జీవితం తను చూసుకోమని, తను మర్చిపోమ్మనమని, తనకి తగిన అమ్మాయి భూమి మీద మరొకళ్ళు ఉంటారని, ఆ మరొక అమ్మాయిని చూసి తన్ని పెళ్లి చేసుకోమని, ఇప్పుడు తను పరాయివాడి భార్యనని, తన గురించి తలుచుకోవద్దని, తన్నే మోసకాడిగా అయినా సరే తన జీవితంలో గుర్తు పెట్టుకోవద్దని, ఎందుకంటే ఎవరి కోసం ఎవరి లైఫ్లు ఎక్కడా ఆగిపోయి ఎవరు స్పాయిల్ చేసుకోకూడదు అని ఆ విషయం చెప్దామనుకుంది. అలాగే తన భర్తని దూరం పెట్టకూడదు, ఆయన మనసుని శాసించే హక్కు తనకి లేదు. ఆయనే తలుచుకుంటే తన్ని బలవంతంగానైనా సొంతం చేసుకోవచ్చు. కానీ చక్రి అలాంటి నీచమైన వాడు కాదు. తను తన శరీరాన్ని కాదు తన మనసుని కావాలనుకుంటున్నాడో. తన భర్తని తనకి తెలియకుండానే తను ప్రేమిస్తోంది, ఆరాధిస్తోంది, గౌరవిస్తోంది. ఇద్దరు ఒకటి అయ్యే రోజు దగ్గరికి వచ్చింది అనుకుందే. వెళ్ళింది, భర్త కోసం గిఫ్ట్ కొందే. గిఫ్ట్ కొని ఆ గిఫ్ట్ని తీసుకొచ్చి అలా పెట్టే భర్తకి ఆ రోజు క్లోజ్ అనుకుందే. క్లోజ్ అవుదాం అనుకొని ఇక చిన్నత్త గారికి ఈ కబురు పెట్టి తన గదంతా డెకరేట్ చేయించమని చెబుదాం అనుకునే లోపు ఆమె పాత సిమ్ముకి ఒక నెంబర్తో కాల్ వచ్చింది. ఆ నెంబరు రాకేష్ది. హలో అని ఫోన్ ఎత్తితే నిన్ను కలవాలి అన్నాడు, ఫలానా చోట కలుద్దాం అన్నాడు. కరెక్ట్గా అదే టైంకి చక్రి లోపలికి రాబోతూ కాలు తలుపు బయటే ఆగిపోయింది. ఏ రాకేష్, ఎక్కడ కలుద్దాం? నేను కూడా నిన్ను కలుద్దామనే అనుకుంటున్నాను అన్న మనస్విని మాటలకి చక్రి గుండె బద్దలైపోయింది. ఎన్నాళ్ళ నా ప్రేమ ఆమె గుండెని తాకలేదా? మళ్ళీ ఆమె వెళ్ళి అతన్ని ఎందుకు కలవాలనుకుంటోంది? ఆమె క్యారెక్టర్లెస్ కాదు, అలాంటిది ఎందుకు అతన్ని కలవటం, అతనితో ఏం మాట్లాడాలనుకుంటోంది? తను ఆమెని అనుమానించట్లేదు, తన బాధని ఎందుకు అర్థం చేసుకోలేదో, తన ప్రేమని ఎందుకు గుర్తించలేదనే బాధ తెలుసుకోవాలనుకున్నాడు. ఇప్పుడే వస్తాను అని బయలుదేరింది. బయలుదేరి డ్రైవర్ నొద్దని నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళతానని కీస్ తీసేసుకుంది ఆ అమ్మాయి దగ్గర. తీసుకొని తనే డ్రైవ్ చేసుకుంటూ ఒక 5 స్టార్ హోటల్ దగ్గర అందరూ కూర్చునేటటువంటి ఒక కామన్ రెస్టారెంట్ ఏరియా దగ్గరికి వెళ్ళి కూర్చుంది. కూర్చున్న తర్వాత అక్కడ ఆల్రెడీ రాకేష్ వచ్చి సూట్లో కూర్చొని ఉన్నాడు. అంత దూరాన చక్రి కూడా వెళ్ళి వీళ్ళకి తెలియకుండా క్యాప్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని అలా మాస్క్ వేసుకొని కూర్చున్నాడు. కూర్చునేసరికి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆడిబుల్గా వినిపిస్తోంది చక్రికి. ఎందుకు రమ్మన్నావు అని అడిగింది మనస్విని. ఇప్పుడు నేను ఇదివరకు ఇట్లా ఏమీ లేను, నేను ఇప్పుడు అన్ని విధాలుగా కూడా రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యి బాగా డబ్బు సంపాదించాను, నాకు ఇప్పుడు స్థాయి హోదా అన్నీ ఉన్నాయిరా, నేను నిన్ను హ్యాపీగా చూసుకోగలను, నువ్వు నీ మొగుడితో ఇంటిమేట్ అయినా పర్వాలేదు, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, అతనికి నువ్వు డివోర్స్ ఇచ్చేసి నాతో వచ్చే, మనిద్దరం హ్యాపీగా ఉందాం, పెళ్లి చేసుకుందాం, ఇప్పుడు నాకు సంఘంలో పలుకుబడి ఉంది, నాకు అందరిలో పేరు ప్రఖ్యాతలున్నాయి అన్నాడు.
అనేసరికి ఆ మాటకే నేనే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చి కలుస్తానని చెప్పాను అంటే అవును అన్నాడు. చూడు రాకేష్, మనిద్దరం ప్రేమించుకున్నామన్నమాట నిజం. నిజం చెప్పాలంటే నువ్వు నా మీద చూపించిన కేరు, నా మీద చూపించిన ఎఫెక్షను, నన్ను చేసిన సపోర్టు ఆ కాలేజ్ ఏజ్లో నీ మీద నాకు ఇష్టం కలిగేలా చేసిందే. ఆ రోజు కూడా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేను ఒక్కటే చెప్పా, ప్రేమించటం, టైంపాస్ చేయటం, వన్ నైట్ స్టాండ్లు, లిప్ లాకులు, హగ్గులు ఇలాంటివేవి మన మధ్య ఉండకూడదు, పెళ్ళి అయితేనే మనం ప్రేమించుకుందాం అనే. నేను పెళ్లి కోసమే నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు అన్నావు. ఆ తర్వాత 2 సంవత్సరాల కాలం మన మధ్య పవిత్రమైన స్నేహానికే మనం పెట్టుకున్న పేరు ప్రేమగా గడిచిపోయిందే. ఆ తర్వాత అనుకోకుండా నా జీవితంలోకి చక్రి రావటం జరిగిపోయిందే. మంచో చెడో అని మెళ్ళో నుంచి తాళి బయటికి తీసిందే. ఈ తాళి చాలా పవిత్రమైనదే. అతను వేదమంత్రాల సాక్షిగా ఈ తాళి నా మెళ్ళో కట్టాడో. నీకో విషయం తెలుసా, ఇంతకాలంగా మేము ఫిజికల్గా క్లోజ్ అవ్వలేదు, కానీ ఏ రోజు ఆయన నా శరీరాన్ని కావాలనుకోలేదు, నా మనసును సొంతం చేసుకోవాలనుకున్నాడో. అత్తగారు దేవతలా చూసుకుంటోంది, మామగారు గుండెల్లో కూతురులా పెట్టుకొని చూసుకుంటున్నారు, చిన్నత్తగారు స్నేహితురాల్లా చూసుకుంటోంది, ఆడపడుచు సొంత తోబుట్టువులా చూసుకుంటోంది. నా వాళ్ళందరి లైఫ్లో వాళ్ళ సొంత మనుషులు అనుకొని సెటిల్ చేశారు మా అత్తగారు. నా భర్త నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, నిన్ను నేను ఒక విషయం స్ట్రైట్గా అడుగుతాను, నీ గురించి నాకు తెలుసు కాబట్టి. ఇప్పటికిప్పుడు నేను చక్రిని వదిలేసి ఈ తాళి తెంచేసి అతనితో డివోర్స్ తీసుకొని నేను నీతో వచ్చేస్తే మన లైఫ్ టైం మొత్తంలో నువ్వు నాకు అన్నీ ఇస్తావు, సెక్స్ ఇస్తావు, ప్రేమిస్తావు, డబ్బులు ఇస్తావు, నగలు ఇస్తావు, పిల్లల్ని ఇస్తావు, అంతస్తు ఇస్తావు, నీ వాళ్ళు ప్రేమను పంచుతారు, అన్నీ ఇస్తారు. కానీ లైఫ్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ వాళ్ళు, నువ్వు, నీ ఫ్యామిలీనో ఖచ్చితంగా చక్రి విషయంలో నన్ను అనుమానించటం, దెప్పటం, నేను అతన్ని పెళ్లి చేసుకున్నానని ఫిజికల్ అవ్వలేదంటే ఏంటి గ్యారంటీ అని ఒక్కసారైనా అడుగుతారు, అంటారు, అనుమానిస్తారు. కానీ ఈ ఎంతకాలంలో నా భర్త, నా అత్త, నా చిన్నత్త ఒక్కసారి కూడా మాట వరుసకైనా నన్ను ఆ మాట అనలేదు. వాళ్ళకి మీదట అంటారు అని కూడా నేను ఒప్పుకోను. అలాంటి మనుషుల్ని నేను వదిలేయలేను. నాకు నా భర్త కావాలి. ఆయన నన్ను నిజాయితీగా ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమ నిష్కల్మషమైనదే. అంత ప్రేమించే ఆయన్ని నేను వదులుకోలేను. నేను ఇప్పుడు పరాయివాడి భార్యనే. పరాయివాడి భార్యని కావాలనుకోవటం పెద్ద తప్పు రాకేష్. నీకు ఇప్పుడు స్టేటస్ వచ్చిందన్నావు, హ్యాపీ, హోదా వచ్చిందన్నావు, మంచిదే, సంతోషంగా నువ్విష్టపడే అమ్మాయే, నిన్ను మెచ్చిన అమ్మాయి దొరకకుండా పోదు, చేసుకొని సంతోషంగా ఉండు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వంటే నాకు ఇష్టమని చెప్తుంటే, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నానని చెప్తుంటే నేను వాడి గురించి దెప్పుతానంటావేంటి? వాడు వీడు అంటే పళ్ళు రాలిపోతాయి రాకేష్. నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను, ఇష్టం లేదు అంతే. ఇంకా మళ్ళీ నా లైఫ్లోకి నువ్వు రావాలని ట్రై చెయ్యొద్దు. నువ్వు నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నా ఐ డోంట్ కేర్, బట్ నా భర్తను వదిలేసి మాత్రం నేను పరాయి వాడితో లేచిపోయి వచ్చేంత క్యారెక్టర్లెస్ ఆడదాన్ని కాదు. తప్పో ఒప్పో ఆయనకి నా గురించి నిజం మొత్తం తెలుసు. అంత తెలిసి కూడా నన్ను దేవుళ్లాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన కాదని నేను రాలేను నీతో. నువ్వు తప్పుడు మాటలు, తప్పుడు ఉద్దేశాలు మానేవా ప్లీజ్ అని మనస్విని బయలుదేరుతూ ఉండగా ఫోన్కి ఒక వీడియో మెసేజ్ వచ్చి, చక్రి కూడా నా వారసుడేనమ్మా, వాడు నా బిడ్డే, రేపు నేను పోయినా వాడే నాకు తలకురివి పెట్టాలి, నువ్వు వాడిని ఇంకా దూరం పెట్టకమ్మా, వాడు దేవుళ్ళ అంటోడు, నువ్వు ప్రేమించిన వాడు ఎలాంటి వాడో, వాడి నిజస్వరూపం ఎలాంటిదో చూడు తల్లి, చూసైనా నువ్వు అర్థం చేసుకో. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను, చెప్పినా నువ్వు నమ్మవు, ప్రూఫ్లతో చూపించాలనుకున్నాను. మా దిక్కుమాలిన వాహిని ఈ ఫోన్ని నీళ్లలో పడేసింది మీ పెళ్ళప్పుడు. దాంతో ఈ ఫోన్ని మళ్ళీ నేను బాగు చేయించి రిట్రీవ్ చేయించేపాటికి ఈ వీడియోలు నాకు ఇంతకాలం పట్టి చచ్చిందే, నన్ను క్షమించు. ఇందులో వాడే అసలు గుణమేంటో ఉంటుంది, తెలుసుకో. ఇది నేను తీసిన వీడియోనమ్మా, నేను తీశానని ఎవరికీ తెలియదు అని ఆవిడ వీడియో సెండ్ చేసి కింద మెసేజ్లు పెడితే మనస్విని ఆ వీడియో ఓపెన్ చేసింది. అందులో రాకేష్ తన అన్నపిల్లల్ని తీసుకెళ్ళటానికి భానుమతి దగ్గరికి వచ్చి, భానుమతితో ఈ విషయం నీ కొడుక్కి తెలియదని నాకు తెలుసు, దారిలో వస్తూనే నేను కనుక్కున్నాను, ఈ విషయం ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి నీ కొడుక్కి చెప్తే నీ కొడుకు మనస్విని నాకే వదిలేస్తాడుగా అన్న తర్వాత భానుమతి, నా కొడుకు ఆ విషయం నువ్వు చెప్పిన మరుక్షణం నీ ఫ్యామిలీలో ఒక్కళ్ళు మిగలరా, నేను ఒక్కళ్ళని మిగిల్చను, నీకు నేను ఇప్పుడు హార్డ్ డీల్ ఇద్దామనుకుంటున్నాను, నీ ప్రేమకి ఖరీదెంతరా, ఎంత కావాలో చెప్పు, నీ ముఖాన డబ్బులు పడేస్తాను, తీసుకో, సింగిల్ టైం సెటిల్మెంట్,
వెళ్ళిపోవటం, మళ్ళీ నువ్వు నా కోడలు లైఫ్లోకి రావటం, తనను కలవాలనుకోవటం, ఫోన్ చేయాలనుకోవటం, తనతో నువ్వు ఏ కాంటాక్ట్లోనూ ఉండటం లాంటివి చేయకూడదు. మా అబ్బాయికి అసలు నువ్వు అనేవాడి ఒకడు ఉన్నావనే నా కోడల లైఫ్లో తెలియటానికి వీల్లేదు. మరొక విషయం నీకు చెప్పమంటావా, ఏంటో అలా కాదు కూడదు అన్నావనుకో, నువ్వు నాకు ఎదురు తిరిగావనుకో, నీ ఫ్యామిలీ మొత్తం పైకి పోవాల్సి వస్తుంది అన్న తర్వాత, సరే నేను ఎదురు తిరిగినా నువ్వు ఉండనివ్వవు, తిరగకపోయినా నువ్వు ఉండనివ్వవు, ఓవర్ యాక్టింగ్ మాని నీకు ఎంత కావాలో చెప్పు, ఈ ఓవర్ డ్రామాలన్నీ ఎందుకులే కానీ నా ప్రేమకి ఖరీదు ఎంత అని అడిగావు కదా, ఎంత ఇస్తావు నువ్వు అని అడిగితే, నీతో నా కోడలేదో ఎక్కడెక్కడో దూరాలు వెళ్ళిపోయిందని కాదు, జస్ట్ నువ్వు కేర్ అని నటించి సపోర్ట్ అని ఎంకరేజ్మెంట్ అని డ్రామా ఆడావుగా, అందుకు ఎంత కావాలి అంటే 2 CR అని అక్కడికక్కడ రాకేష్ క్యాష్గానే కావాలని 2 కోట్లు తీసుకోవటం, ఆ డబ్బులు తెచ్చి భానుమతి ఇవ్వటం, ఆ తర్వాత అక్కడి నుంచి రాకేష్ అన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవటం, అదంతా కూడా ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో చూపించి ఏంట్రా ఇది అని అడిగింది మనస్విని. తప్పే ఉంది, నా ప్రేమ ఖరీదంతా అని అడిగారు, నేను నిన్ను నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలనుకోవటం తప్పు కాదు కదా, ఆ డబ్బు చూసుకునేగా మదమెక్కి విర్రవీగిపోతుంది, అందుకే ఆ డబ్బులే తీసుకొని పెట్టుబడిగా పెట్టి రియల్ ఎస్టేట్లో నేను ఎదిగి కోట్లు సంపాదించాను, ఇప్పుడు వాడి నుంచే వాడిదాను అనుకునే నిన్ను దూరం చేసి విడాకులు ఇప్పించి నువ్వు నాదానివే కదా ముందు, కాబట్టి నిన్ను నాదాన్ని చేసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు నాకు పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, నేను నిన్ను వాడు సుఖపెట్టినట్టే అంతకన్నా ఎక్కువే సుఖపెట్టగలను, నిన్ను తిట్టాలంటే చాలా బీప్ పదాలు వస్తున్నాయిరా నాకు, కాకపోతే వాటితో నిన్ను అన్న అవి కూడా సిగ్గుపడి పారిపోతాయి, నీ ప్రేమ ఖరీదు 2 కోట్ల, అసలు నీకు నాకు మధ్య ఏం జరిగిందని నువ్వు 2 కోట్లు తీసుకున్నావురా రాస్కెల్, అయినా ఇప్పుడు నువ్వు నన్ను నమ్మేశావు కదా, నీ ప్రేమ అమ్ముడుపోయింది కదా, నీ ప్రేమని మా అత్తగారు కొనేసి నా మొగుడికి ఇచ్చేసింది కదా, అంటే నాకు నీకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవు కదా, నువ్వు మనీ మైండెడ్ పర్సన్ అనమాట, చీప్ ఫెలో అనమాట, లో గ్రేడ్ లో క్లాస్ వెధవ్ అనమాట, ఆ విషయం తెలియక ఎంతకాలం నా భర్తను దూరం పెట్టి నేనెంత తప్పు చేశానో నన్ను నేను ఇప్పుడు చెప్పుతో కొట్టుకోవాలనిపిస్తుంది నాకు, నువ్వు వదిలేసినా నేను నిన్ను వదలను మను, రే ఇంకోసారి నా లైఫ్లోకి రావాలనుకున్నావో నీ వెనకున్నటువంటి వాళ్ళు నీ డబ్బు చూసి వచ్చారేమో, ఒక్క మాట నా మొగుడికి నా అత్తగారికి చెప్పాననుకో, నిజంగానే ఈసారే నీ పేరు ఈ భూమి మీద లేకుండా చేసేస్తారు, ఇంకొకసారి నా లైఫ్లోకి రావాలని చూసినా, నాకు ఫోన్ చేయాలని చూసినా, నాతో మాట్లాడాలని చూసినా చేత్తో కాదు చెప్పుతో కొడతారు రాస్కెల్, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు తీసుకున్న దిగజారిపోయిన చీప్ వెదవ్వి నువ్వు, నీదొక ప్రేమ, మళ్ళీ దాని గురించి నేను ఆలోచించుకోవటం థూ అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మనస్విని. వెళ్ళిపోయిన తర్వాత మనస్విని వెళ్ళిందా లేదా అని కారు వెళ్ళిందాకా చూసి చక్రి వచ్చి రాకేష్ని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. రే ఎలా కనపడుతున్నాను రా, డూ యు నో హూ యామ్ ఐ, ది గ్రేట్ చక్రవర్తి, భానుమతి ఇండస్ట్రీస్ చక్రవర్తి ఇండస్ట్రీస్కి ఎండి నేను, ఎలా కనపడుతున్నాను రా, అశోక్ ఇండస్ట్రీస్కి ఏకైక వారసుని నేను, నీ బ్రతుకు నీ బిజినెస్ నేను తలుచుకుంటే చిటిక వేసేంతలో లేచిపోద్ది నీ ఫ్యామిలీతో సహా, ఇంకోసారి నా మనస్విని లైఫ్లోకి రావాలని చూసినా, తనతో కాంటాక్ట్లో ఉండాలని చూసినా, ఇంకొకసారి పరాయి వాడి పెళ్ళాన్నే నువ్వు ఏదో నీదైనట్టుగా మాట్లాడి, నీదైనట్టుగా నువ్వు అని ఏకవచనంతో మాట్లాడినా నీ నాలుక తెగ్గొస్తాను రాస్కెల్ అని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. కొట్టిన తర్వాత రాకేష్ భయపడిపోయాడు. వాళ్ళ పలుకుబడి, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతలు, డబ్బు పవరు అలాంటివే, దాంతో రాకేష్ అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిందంతా వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే సిగ్గులేని ఎదవా, దానికోసం ఎందుకు వెళ్ళావురా, ఆల్రెడీ నీ కోసమని వదిన వాళ్ళ చెల్లి రెడీగా ఉంది అని రాకేష్కి వెంటనే వాళ్ళ వదిన వాళ్ళ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసేయటం, ఆ తర్వాత రాకేష్ పెళ్ళాన్ని తీసుకొని హనీమూన్కి వెళ్ళిపోవటం, ఆ తర్వాత తన పనుల్లో తను పడిపోవటం జరిగిపోయింది. చక్రి ఆ తర్వాత ఇంటికి రావటం, ఏమీ ఎరుగునట్టుగా వీళ్ళ మధ్య అలా రోజులు గడిచిపోవటం, అలా 1 నెల రోజుల కాలం వీళ్ళిద్దరి మధ్య మౌనంలోనే మనస్విని చక్రవర్తిని ప్రేమిస్తూ తనే తప్పు చేయలేదనే, ఇదివరకు ఇట్లా కాదు ఇప్పుడు చాలా సంతోషంగా అతనికి దగ్గరవుతూ, అతనికి స్నానం చేయిస్తూ, తల తుడుస్తూ, అతనికి పూజ చేసి మొహాన బొట్టు పెడుతూ, అతన్ని ముద్దు పెట్టుకుంటూ, నిద్రపోయేటప్పుడు కౌగిలించుకొని పడుకుంటూ, అతనికి మెల్లమెల్లగా క్లోజ్ అవటానికి ట్రై చేయటం చక్రి చూస్తున్నాడు. అత్తగారితో కబుర్లు చెప్పటం, మామగారితో కబుర్లు చెప్పటం, చిన్నత్తగారితో సరదాగా ఉండటం, పుట్టింటికి వెళ్ళి రావటం, ఆడపడుచుతో కబుర్లు చెప్పటం. నిజం చెప్పాలంటే
మనస్వినిలో ఎప్పుడూ లేని ఆ మార్పును చూసే ఇంట్లో వాళ్ళందరికీ చాలా సంతోషంగా, పుట్టింటి వాళ్ళందరికీ చాలా సంబరంగా అనిపించింది. ఆ తర్వాత చక్రి ఓ రోజు కౌగిలించుకుంటే చక్రిని దగ్గరికి తీసుకొని ఐ లవ్ యూ అని చెప్పే రాకేష్ వచ్చి ఇలా జరిగిందని మొత్తం చెప్పేసింది మొగుడితో ఏమీ దాచకుండా. కాకపోతే చక్రే ఆ రోజు నేను వచ్చానని, మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ నేను విన్నానని ఎప్పటికీ మనస్వినికి చెప్పలేడు. ఎందుకంటే తనది పాజిటివ్గా అర్థం చేసుకుంటుందా, నెగిటివ్గా అర్థం చేసుకుంటుందా అనేదే ఇప్పుడు తను తీసుకోలేడు. దాంతో అతన్ని కౌగిలించుకొని ఎప్పటికీ నన్ను తప్పుగా అనుకోవుగా, నిన్ను మోసం చేశాను అనుకోవుగా, ఎప్పటికీ నన్ను దెప్పవుగా, ఎప్పటికీ నన్ను ప్రేమగా చూస్తావుగా, ఇదే ప్రేమ నాకు లైఫ్ లాంగ్ ఇస్తావుగా అనే అతన్ని కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టింది. ఆ తర్వాత ఇద్దరు హనీమూన్కి ట్రిప్పుకు వెళ్ళొచ్చారు. హ్యాపీగా 3 నెలల కాలం పగలు రాత్రి తేడా తెలియలేదు. ఎన్నో పౌర్ణమి చంద్రులు అలా వాళ్ళ ఇద్దరి మధ్య కరిగిపోయినాయి. హ్యాపీగా ఇద్దరు తిరిగొచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా చక్రితో ఆఫీస్కి వెళ్ళొస్తూ ఇంట్లో వాళ్ళందరితో హ్యాపీగా ఉంటూ ఇలా 5 సంవత్సరాల కాలం. ఈలోపు తన తమ్ముడు చెల్లెలు చదువులు అయిపోవటం, తమ్ముడికి చెల్లెలకి పెళ్ళిళ్ళు అయిపోవటం, తమ్ముడు అబ్రాడ్ వెళ్ళిపోవటం, చెల్లెల్ని కూడా అబ్రాడ్ సంబంధం చూసి పెళ్లి చేయటం, అమ్మా నాన్న ప్రశాంతంగా ఒగ్గూట్లో గోపెట్టల్లా ప్రశాంతంగా ఉండే అప్పుడప్పుడు తమ్ముడి దగ్గరికి, చెల్లెల దగ్గరికి, తన దగ్గరికి వచ్చి వెళ్ళటం, ఇలా తన పుట్టింటి వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత రాకేష్ పెళ్లి చేసుకున్న అమ్మాయే ఎటు తన వదినకి చెల్లెలే కాబట్టి రాకేష్ వాళ్ళ అన్నయ్యను కూడా ఎటు బిజినెస్లో తను చేర్చుకునే ఉన్నాడు కాబట్టి శుభ్రంగా వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకా మనం ఎదగాలని చెప్పి వాళ్ళు బిజినెస్ని ఫారిన్కి వెళ్ళిపోదామని శాశ్వతంగా రాకేష్ ఫ్యామిలీ ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్ళేలా భానుమతి చేసింది. వాళ్ళ జ్ఞాపకాలు ఇండియాలో లేకుండా తుడిచేసింది ఆవిడ. ఎప్పటికీ ఒక కలలాగే మిగిలిపోవాలి తన కోడలి జీవితంలో అనుకుంది. మనస్విని ప్రెగ్నెంట్ అయింది. చాలా గ్రాండ్గా సీమంతం వేడుకలు జరిపించారు. ఫస్ట్ బాబు, తర్వాత పాప పుట్టారు. హ్యాపీ లైఫ్. అత్తగారు, మామగారు, పిల్లలు, చిన్నత్తగారు. ఈలోపు వాహిని ఎడ్యుకేషన్ అయిపోవటం, హాస్పిటల్ పెట్టించడం, వాహినికి మరొక డాక్టర్ని చూసి గ్రాండ్గా పెళ్లి చేయటం, వాళ్ళిద్దరూ క్లినిక్కి వెళ్ళి రావటం, ఊళ్ళోనే అత్తారిల్లు కాబట్టి బాగా డబ్బున్న వాళ్ళకే ఇచ్చి చేశారు కాబట్టి ఆ అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంటూ ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు మనస్విని జీవితంలో నో రిగ్రెట్స్. హ్యాపీగా తన భర్తతో తన బిడ్డలతో సంతోషంగా ఉంటుంది. నా భార్య నాకే సొంతం పిన్ని, తను నాది కదా అని ఆ రోజు చక్రి చెప్పిన మాటకి డెఫినేషన్ ఇచ్చేశాడు. ఆ అమ్మాయిని ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా చక్రే కాదు ఆ ఇంట్లో ఎవరు కూడా దెప్పి పొడిచి ఎరుగరు, వేలెత్తి చూపించి ఎరుగరు. ఆ అమ్మాయి చేసింది ఏదో ఒక తప్పు అన్నట్టు మాట్లాడి ఎరుగరు. ఆ అమ్మాయిని ఎంతో హ్యాపీగా వాళ్ళు ఎప్పుడూ చూసుకున్నట్టే చూసుకునేవాళ్ళు. నిజం చెప్పాలంటే చక్రి ప్రేమలో ఆ అమ్మాయే స్వర్గానుభూతుల్ని పొందుతోంది. అంతకన్నా ఒక ఆడదాని జీవితానికి ఏం కావాలి? మరి 7 జన్మలున్నా ఇలాంటి మొగుడినే ఇమ్మనమనే మధ్యలో ఏ దుష్ట శక్తుల్నే ఈసారి జన్మలోనైనా తామిద్దరి మధ్యకి పంపకుండా డైరెక్ట్గా చక్రినే పంపమనే దేవుళ్ళకు పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఇలా వీళ్ళ లైఫ్ హ్యాపీగా కొనసాగుతూ ఈ కథ కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జే. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.